వాక్యంలో ప్రవేశించే ముందు ఒక చిన్ని విషయాన్ని నేను మీ మధ్య ప్రస్తావించాలనుకుంటున్నాను. దీనిని ఆత్మీయంగా మనము ఆలోచించడానికి మన మనసును సిద్ధపరచుకుందాం. విషయం ఏంటంటే, దేవుని పాదాల వద్ద మనం నివసించడం అది ఎంతో ఆశించదగినది, మనకు మేలైనది. అయితే కొన్ని సందర్భాల్లో తెలియకుండా, తెలిసి చేస్తే తప్పవుతుంది, కానీ తెలియకుండా చేస్తే అది పొరపాటు. పొరపాట్లను మనం ఏం చేయాలంటే సరి చేసుకుంటూ బాగుంటుంది. అనేక ప్రాంతాలలో నేను ప్రయాణం చేసి పరిచర్యలో, వాక్య పరిచర్యకి వెళ్ళేటప్పుడు కొన్ని విషయాలు గమనించినప్పుడు, మనం వేరువేరు ప్రాంతాలలో ఉన్నాం, కానీ మనం వేరైపోయిన వారం కాం. దేవునిలో మనమంతా ఒక్కరమే. యేసు ప్రభు శిరస్సు అయితే ఆ శిరస్సును అంటుకట్టబడినటువంటి దేహమే మనమంతా. మనమందరం కలిసి ఆరాధిద్దామని పాస్టర్ గారు ఆహ్వానించినప్పుడు, పిలుపునిచ్చినప్పుడు మనమందరం లేచి నిలబడ్డాం ఇందాక. అప్పుడు నేను గమనించినది, దేవుడు మనకిచ్చిన ఈ పరిశుద్ధ గ్రంథం మన పాదాల దగ్గర ఉంది, మన కాళ్ళ దగ్గర ఉంది. ఈ కూడికను ఏర్పాటు చేసేటప్పుడు ఇక్కడ అన్ని పరిచిండొచ్చు. ఈ గ్రీన్ కార్పెట్, ఈ సాఫలు, ఈ మ్యాట్స్ అన్ని పరిచినప్పుడు ఇక్కడ పరిచర్య చేసేవాళ్ళు పనుల కొరకు అక్కడ నీళ్ళు అరేంజ్ చేయడమో, వంట సామాన్లు పెట్టడానికో, దేనికో ఇక్కడ కాళ్ళతో తొక్కుకుంటూనే వీళ్ళు ఇలా పనులు చేసి ఉండవచ్చు. మన కాళ్ళతో తొక్కబడిన చేపల మీద, అంటే ఈ మ్యాట్స్ మీద మనం బైబిల్ కింద పెట్టి లేచి నిలబడి ఆరాధన అని మనం దేవుని స్తుతిస్తుంటే, ఇది ఎంతైనా కూడా మనకు పరిశుద్ధమైనటువంటి మన ఆత్మకు ఆహారం ఇది. దీన్ని తెలియకుండానే పొరపాటు మనం ఏం చేస్తుంటామంటే బైబిల్ని కింద పెట్టేసి మనం లేచి నిలబడేటాం. అప్పుడు బైబిల్ ఎక్కడ ఉంటుంది? మన పాదాల దగ్గర ఉంటుంది, మన కాళ్ళ దగ్గర. కాబట్టి బహుశా ఇది తెలియక జరిగిండొచ్చేమో. ఇక మీద మన జీవితంలో మనం పాటలు పాడడానికి లేచి నిలబడ్డామంటే చేతిలో పట్టుకొని పాడదు. మన గ్రంథాన్ని మనమే కాళ్ళ దగ్గర పెట్టుకున్నాం అనుకోండి, మన గ్రంథం గురించి తెలియని వాళ్ళు చూస్తే వీళ్ళు వారి గ్రంథాన్ని పరిశుద్ధ గ్రంథం అంటారు, ఆ పరిశుద్ధ గ్రంథాన్ని వాళ్ళ కాళ్ళ దగ్గర పెట్టుకున్నారేంటి అని మన గురించి అపార్థం చేసుకునే అవకాశం ఉంది. కాబట్టి ఇంతే కాకుండా కొన్ని సందర్భాల్లో మనము ఎక్కడైనా ప్రయాణాలు చేసేటప్పుడు చాలా లగేజ్ తీసుకొని వెళ్తున్నాం. నా అభిప్రాయం, మందిరానికి వచ్చేటప్పుడు బైబిల్కి సంబంధించి ఒక ప్రత్యేకంగా ఒక సపరేట్గా ఒక క్లాత్ ఉందనుకోండి, మనం కూర్చొని ఒడిలో పెట్టుకున్న, మన తొడల మీద పెట్టుకున్న ఒక చిన్న క్లాత్ వేసుకొని దాని మీద పెట్టుకుంటే బాగుంటుంది నా అభిప్రాయం. ఎందుకంటే మన దేహంలో అవయవాలు కూడా కొన్ని మనము వాటిని పరిశుద్ధ గ్రంథం పెట్టుకునే విధంగా ఉండకపోవచ్చు. కాబట్టి దయచేసి దీన్ని గమనించి మన ఆత్మలను పరిశుద్ధపరిచి దేవుని యొక్క దివ్య వాక్యం, ఆ వాక్యం యొక్క పాదాల దగ్గర మనం ఉంటే బాగుంటుంది, కానీ మన పాదాల దగ్గర ఈ వాక్యం వస్తే బాగుంటుంది. కాబట్టి ఈ చిన్న మార్పు చేసుకుందామా? ఎంతమందికి ఇష్టం చేయొద్దు? ఈ చిన్న మార్పు ఎంతమంది చేసుకుందాం చెప్పండి. మరి ఎందుకు చెప్పారంటే, మనం భోజనానికి కూర్చున్నామంటే ఇంట్లో క్రింద కూర్చొని తినేటప్పుడు అన్నం వడ్డించుకున్న ప్లేట్ని మనం ఎప్పుడు మన కాళ్ళతో దాటం. కాళ్ళతో దాటితే ఏమవుతుంది చెప్పండి? మన కాళ్ళ కింద ఉన్నటువంటి చిన్న దుమ్ము, ధూళి, మట్టి అన్నంలో పడిపోతుంది. అలా మట్టితో, ధూళితో ఉన్నటువంటి ఆ భోజనాన్ని మన శరీరంలోకి తీసుకోం. మనం శరీరమునకే అంత పరిశుద్ధంగా ఆహారాన్ని స్వీకరించేటప్పుడు పరిశుద్ధ గ్రంథంలో ఉన్నది దేవుని యొక్క జీవాహారం. ఈ జీవాహారాన్ని మన పాదాలతో దాటుకుంటూ పోతే బాగుంటుంది. ఆల్రైట్, థ్యాంక్ యూ. దేవునికి స్తోత్రం. అందుచేత ఇక్కడ విన్నటువంటి మనం
మన ప్రాంతాలలో మన సంఘాలకు వెళ్ళినప్పుడు ఎక్కడన్నా ఎవరైనా వేరే ఊర్ల నుంచి ఇక్కడికి వచ్చి మీ ప్రాంతాల్లో కూడా దీన్ని అమలు పరిస్థితి బాగుంటుంది అనేది నా అభిప్రాయం. ప్రియులారా, ఇక ఆలస్యం చేయక నిన్నటి దినాన మనం యోబు గ్రంథం 14వ అధ్యాయం ఈ వచనం దగ్గర ఆలోచిస్తూ ధ్యానించచ్చు కొన్ని విషయాలను ఎంతో చక్కగా మనము సమయాన్ని దేవుని వాక్యంలో గడిపి ఒక వచనం దగ్గర మనం ఆగిపోయాం. యోబు గ్రంథము 14వ అధ్యాయం 10వ వచనంలో 2వ భాగంలో నరులు ప్రాణము విడిచిన తర్వాత వారేమైపోవుదురు అనే ప్రశ్నార్థకం అక్కడ ఉంది. నరులు ప్రాణం విడిచిన తర్వాత వారు ఏమైపోదురు? ఈ ప్రాణం విషయంలో సంపూర్ణమైన అవగాహన లేకపోతే జీవితంలో ఎన్నో పొరపాట్లు జరిగే అవకాశం ఉంది. మరణం, డెత్, దీన్ని మన కళ్ళెదుట ఎవరైనా కన్ను మూసి పడిపోయారనుకోండి, మాట్లాడుతూ ఉండగానే ఉన్నట్లుండి ప్రాణం శరీరంలో నుండి వెళ్ళిపోతే, అరే హీ హాస్ బీన్ టాకింగ్ టు మీ, ఇతను నాతో మాట్లాడుతూ ఉన్నాడు ఇంతవరకు, బట్ హీ జస్ట్ పాస్డ్ అవే, హీ డైడ్ నౌ, ఇప్పుడు చనిపోయాడు. హీ డైడ్ అనే పదాన్ని ఉపయోగిస్తాడు. DIED, డైడ్. డైడ్ స్పెల్లింగ్ ఏంటి? DIED, డైడ్. చాలా అద్భుతమైన పదం ఇది. సాధారణంగా డైడ్ అనే ఈ పదం మరణించారు, చనిపోయారు, ఇంకా గౌరవ భాషలో మాట్లాడుతూ నిద్రించారని మాట్లాడుకోవచ్చు. కానీ DIED అనే ఈ 4 అక్షరాల పదం దాని ఒక అబ్రివేషన్గా మార్చి డి అంటే ఏంటి, ఐ అంటే ఏంటి, ఈ అంటే ఏంటి, డి అంటే ఏంటి అని విభజన చేసామనుకోండి, చాలా గొప్ప అర్థం దానిలోంచి బయటకు వస్తుంది. చాలా నిశ్శబ్దమైన వాతావరణంలో ఇంత గొప్పగా ఈ సభలను ఏర్పాటు చేసి ఎంతో ఖర్చు పెట్టి చేస్తున్నటువంటి ప్రోగ్రాం కనుక ఈ విలువైన సమయాన్ని ఎట్టి పరిస్థితుల్లో కొద్దిసేపు దేవుని సన్నిధిలో ఉన్నాము అని భావించి నిశ్శబ్దమైన పిన్ డ్రాప్ సైలెన్స్లో వెళ్తాం. నేను ఒకప్పుడు పిల్లల్ని తీసుకొని, అంటే ఈ పిల్లలు కాదు, నా తమ్ముడు చెల్లెలని ఎగ్జామ్ సెంటర్కి ఇలాంటివి తీసుకెళ్ళినప్పుడు, మీ దగ్గర ఏమన్నా ఉంటే అన్నీ ఇక్కడ పెట్టేసి లోపలికి వెళ్ళండి ఎగ్జామ్కి అనేవాళ్ళు. ఒక పెద్ద ఆఫీసర్ని కలవడానికి వెళ్తున్నాం అనుకోండి, చాలా జాగ్రత్త పడతాం. మనం ఇప్పుడు వింటున్న ఈ మాటలు చిన్న చిన్న ఆఫీసర్లు లేకపోతే రాష్ట్ర అధికారులు, దేశ అధ్యక్షుల గురించి సంబంధించింది కాదు. ఏకంగా సృష్టికర్తకు సంబంధించి మనలందరిలో చేసిన ఆ క్రియేటర్ గురించి, దేవుని గురించిన మాటలు వింటున్నాం కనుక ఎంతో జాగ్రత్తగా మన మనసులను ఇక్కడే కేంద్రీకరించి విందాం. 1.5 గంట సేపు నేను, నా దేవుడు, ఆయన మాటలు, అవి తప్ప నాకు ఇక ఏమీ వద్దు అన్నట్లుగా మన సెల్ ఫోన్స్, మన ఏవైనా ఉంటే ఇవన్నిటినీ స్విచ్ ఆఫ్ మోడ్లో కానీ ఫ్లైట్ మోడ్లో కానీ పెట్టేసుకొని మరొకరికి ఇంకొకరికి డిస్టర్బెన్స్ లేకుండా జాగ్రత్తగా పడి దేవుడి మాటలు. DIED, డైడ్ అనే ఇంగ్లీష్ పదంలో డి అంటే డ్వెల్లింగ్, DWELLING, డ్వెల్లింగ్. డ్వెల్లింగ్ అంటే నివసించడం, నివాసం ఉండటం. ఐ అంటే ఇన్, డ్వెల్లింగ్ ఇన్. ఈ అంటే ఎటర్నిటీ. ఎటర్నిటీ అంటే అర్థం ఏంటి? నిత్యము, శాశ్వత కాలం, శాశ్వత కాలం. DIED, డైడ్ అనేది 3 చెప్పాను ఇప్పుడు. ఆ 4 అక్షరాల ఇంగ్లీష్ పదంలో
డి అంటే చెప్పాను డ్వెల్లింగ్ అని, ఐ అంటే ఇన్ అని, ఈ అంటే ఎటర్నిటీ అని. ఇక మిగిలిపోయిన ఒకే ఒక అక్షరం ఏమిటది? అది కూడా డీనే. ఈ డి కొందరికేమో డివైన్ గాడ్ గా ముగించబడేది, మరికొందరికేమో ఇదే డి డెవిల్ అని అర్థం. ఇప్పుడు వరకు మాట్లాడేవాడండి, మేమిద్దరం కలిసి పక్కనే టీ కొట్టులో టీ కూడా తాగేవాడి. నాతో మాట్లాడుతుండగా చైర్లో నుంచి ఇలానే అట్లా పడిపోయి చనిపోయాడు. ఈ డైడ్ అన్నప్పుడు ఇతను డ్వెల్లింగ్ ఇన్ ఎటర్నిటీ విత్ డివైన్ గాడ్ దగ్గర కన్నా వెళ్ళి ఉండాలి. డ్వెల్లింగ్ ఇన్ ఎటర్నిటీ విత్ ద డెవిల్ దగ్గర కన్నా వెళ్ళి ఉండాలి. మనిషికి కన్ను మూసిన తర్వాత రెండే చేరుకునే స్థలాలు. ఒకటి డివైన్ దైవత్వము కలిగిన దేవుడు, మరొకటి దైవత్వము లేకుండా నేనే దేవుడు అని మనకు పరిచయం చేసుకున్నటువంటి దయ్యం, సాతానుడు, డెవిల్. ఇక భవిష్యత్తులో మనం ఎవరి గురించైనా ఇతను హీ పాస్డ్ అవే, హీ డైడ్ జస్ట్ నౌ అనేటువంటి మాటలు ఉపయోగించామనుకోండి, ఇప్పుడు చనిపోయాడు, హీ డైడ్ అంటే అప్పుడు వెంటనే అవును కదా 2025 మే 17వ తారీఖున డైడ్ అనే పదానికి ఒక అర్థం తెలుసుకున్నాము. డ్వెల్లింగ్ అంటే నివసించటం. ఎందులో నివసిస్తున్నాడంటే శాశ్వత కాలంలో. ఎవరితో? డివైన్ గాడ్తోనా, డెవిల్తోనా? వాట్ ఈజ్ అవర్ జర్నీ టుడే? మన ప్రయాణం వెళ్ళిపోతుంది. అందుకే ఈ ప్రశ్న యోబు గ్రంథము 14వ అధ్యాయం 10వ వచనంలో, నరులు ప్రాణము విడిచిన తర్వాత వారు ఏమైపోదు. ఇంతకు ప్రాణం ఎన్నిసార్లు పోతుంది? అసలు ఈయనకు ఆలోచించే మాట్లాడుతున్నాడా అని అనిపించవచ్చు. ప్రాణం ఎన్నిసార్లు పోతుంది? పోతే ఎన్నిసార్లు పోతుంది? గట్టి చెప్పాలి కదా ఒక్కసారి. ఆ అభిప్రాయంలో ఉన్నాము కనుక జీవితంలో ఎన్నో పొరపాట్లు జరిగాయి. ప్రాణం ఒక్కసారి కాదు పోయింది. మనిషి మరణించేది యేసు ప్రభువును ఎరుగకపోతే 3 సార్లు. చూద్దామా? మనిషికి మరణం 3 మార్లు. ఈరోజు మే నెల 2025 కల్వకుర్తి ప్రాంతంలో మార్చల ప్రాంతం ఏర్పాటు చేయబడినటువంటి సభ మనకి ఇక జీవితకాలం గుర్తుండాలి. డైడ్ అంటే ఏదో చెప్పాను. ఏమిటి డైడ్ అంటే? డ్వెల్లింగ్ ఇన్ ఎటర్నిటీ విత్ ద డివైన్ గాడ్ ఆర్ డ్వెల్లింగ్ ఇన్ ఎటర్నిటీ విత్ ద డెవిల్. ఒకటి తెలుసుకున్నారు. సాధారణంగా నేను వాక్యం వివరించేటప్పుడు చెప్పిన విషయాలను మళ్ళీ రిపీట్ చేస్తుంటాను. చెప్పిండేది మళ్ళీ చెప్తున్నాడు ఆయన ఎందుకు అని అనిపించవచ్చు కొందరికి. ఒక తరగతి గదిలో 60 మంది ఉన్నారనుకోండి, అందరూ ఫస్ట్ ర్యాంక్లో పాస్ అవ్వరు. కొందరు ఫస్ట్ ర్యాంక్, కొందరు సెకండ్ ర్యాంక్, కొందరు థర్డ్ ర్యాంక్, కొందరు ఆర్డినరీలో పాస్ అవుతుంటారు. వాళ్ళందరికీ చదువు చెప్పింది ఒకటే టీచర్ ఒక్కరే, కానీ విద్యార్థులు మాత్రం వేరువేరుగా పాస్ అయిపోయారు. ఏమై ఉండొచ్చు కారణం? కొందరికి ఇలా చెప్పిన వెంటనే అర్థమవుతుంది, మరికొందరికి 2 సార్లు చెప్పాలి, మరికొందరికి 3 సార్లు చెప్పాలి. కానీ టీచర్ ఏం బాధ్యత కలిగి ఉంటాడు? అందరూ దాటుకోవాలి, అందరూ పాస్ అయిపోవాలి, అందరూ ముందుకు సాగిపోవాలి, ఏ ఒక్కరూ వెనక్కి వెళ్ళిపోకూడదు. అలా వాక్యం వినేటప్పుడు కూడా కొన్ని సందర్భాల్లో మనం ఇక్కడ ఉంటామే కానీ బాడీ ఇక్కడే ఉంటుంది, కానీ మైండ్ మాత్రం ఎక్కడ పోయి ఉంటుంది. అందుకే అలాంటి వారిని కూడా దృష్టిలో పెట్టుకుని చెప్పిన ప్రాముఖ్యమైన విషయాలు మళ్ళీ రిపీట్ చేస్తూ ఉంటాను. ఈజ్ ఇట్ గుడ్ ఆర్ బ్యాడ్? రైట్.
ఎన్నిసార్లు మరణిస్తాడు మనిషి? ప్రాణం ఎన్నిసార్లు అవుతుంది? గుడ్. ఆదికాండము 3వ అధ్యాయం. ఆదికాండం 3వ అధ్యాయంలో పండు తినిన తర్వాత ఆదాము గారితోనూ హవ్వ గారితోనూ దేవుడు మాట్లాడినటువంటి మాటలు మనల్ని ఆలోచింపజేయాలి. మనిషికి మరణమా, నిత్య జీవమా? అది ఈ సభ, ఈ 2 రోజుల సభ యొక్క ముఖ్య ఉద్దేశం. మొదటి పదమే మరణం. ఈ సభలోని టైటిల్. మరణం అంటే ఏమిటో తెలిస్తే, దాని యొక్క నిర్వచనం, డెఫినేషన్ ఏంటో తెలిస్తే, మరణం అనే పదానికి అర్థం ఏంటి, అందులోని రకాలేంటి తెలిస్తే అప్పుడు మనం జాగ్రత్త పడతాం. ఎలా ఒకదానిని ఇలా దాటుకోవాలి అని ఆలోచించవచ్చు. ఒక 5 సంవత్సరాల క్రితం నేను ఒక హెల్త్ కేర్ డిపార్ట్మెంట్లో పనిచేశాను. హెల్త్ కేర్ డిపార్ట్మెంట్ కాదు, హెల్త్ కేర్ కంపెనీలో పనిచేశాను. చాలా మంది డాక్టర్స్కి నేను హ్యూమన్ రిసోర్సెస్ HR ఇన్ఛార్జ్గా ఉండేవాడు. వీళ్ళు ఎంతో కష్టపడి డాక్టర్ చదువు కంప్లీట్ చేశాను. నా అనుభవంలో వాళ్ళ గురించి తెలుసుకున్నాను. మొదట 10th క్లాస్ అయిపోవాలి, ఇంటర్మీడియట్ అయిపోవాలి బైపీసీలో, ఆ తర్వాత MBBS పూర్తి అయితే అప్పుడు డాక్టర్ అనే టైటిల్ వస్తుంది. ఒక వ్యక్తి వైద్యుడుగా పట్టా తీసుకోవాలంటే తన జీవిత కాలంలో ప్రాముఖ్యమైన 3 దశలు దాటుకోవాలి. మొదటి దశ స్కూల్, 10వ తరగతి. 2వ దశ +2. ఇక 3వది ఏకంగా ఉన్నటువంటి MBBS సర్టిఫికేషన్ కంప్లీట్ చేయాలి. కేవలం అదొకటి మాత్రమే కాదు, ఎనీ గ్రాడ్యుయేషన్, డిగ్రీ అయిపోయిన తర్వాత వెళ్ళి కాన్వొకేషన్ అప్లై చేస్తాం, పట్టా సంపాదించుకుంటాం. గ్రాడ్యుయేషన్ సర్టిఫికేట్, స్కూలింగ్, ఇంటర్మీడియట్ అండ్ గ్రాడ్యుయేషన్. ఎలాగైతే దశలు 3 దశలు కనబడుతున్నాయో, మరణం అనే విషయంలో కూడా ఈ 3 రకాలకు సంబంధించిన మరణాల గురించి మనకు సరైన అవగాహన లేదనుకోండి, జీవితకాలం అంతా పొరపాటు చేస్తాం. ఎక్కడో పుట్టింది, చైనాలో. ప్రపంచమంతా తైతక్కలాడింది. ఏమిటిది? నా పేరే శాంసన్, అందుకే నేను పొడుపు కథలు వేస్తుంటాను. ఏమిటది? చైనాలో పుట్టింది, ప్రపంచమంతా తిరిగింది, అన్ని దేశాల్లో తైతక్కలాడింది. కరోనా. ఎప్పుడైతే కరోనా గురించి అవగాహన వచ్చిందో మనిషి ఏం చేశాడు? ఎన్నడూ కనబడని ఒక మాస్క్ ముఖం మీదకి వచ్చేసింది. జాగ్రత్త పడ్డది. ఒక మనిషి మరొక మనిషితో మాట్లాడడానికి ఎన్నో జాగ్రత్తలు తీసుకున్నాడు. దూరంగా ఉండే మాట్లాడు, దగ్గరకు వచ్చి మాత్రం మాట్లాడుతున్నాడు. ఎవరైనా ఎప్పుడైనా ఫోన్లు చేస్తే, గతంలో చాలా రోజులైంది మిమ్మల్ని చూసి, వచ్చి మీరు కుటుంబం అంతా ఇంటికి రావచ్చు కదా, అది కరోనాకు ముందున్న పిలుపు. ఎప్పుడైతే కరోనా వచ్చిందో, అక్క ఇంటికి వస్తున్నాం అక్క అని ఎవరైనా అన్నారనుకోండి, మీరు ఇంటికి వస్తున్నారా? మేము ఇప్పుడు లేము దగ్గరలో. ఇది మన పరిస్థితి. కారణం ఏంటంటే, వాళ్ళేదో అంటించుకొని మా ఇంట్లోకి అడుగు పెడితే మా ఇంటిలోనికి వచ్చేదే ఏమిటది? దాని పేరు కరోనా. లోపల దాగి ఉన్నదే మరణం. ఏం చచ్చిపోతామేమో అన్న భయం. ఆ మరణ భయం, మరణ ఛాయల్లోని మనం ప్రవేశించకుండా ఉండటానికి ఎన్ని జాగ్రత్తలు పడ్డా? ఎన్ని జాగ్రత్తలు ఇవి? చాలా జాగ్రత్తలు. ముఖానికి మాస్క్ వేసుకోవడం ఒకటే కాదు, రకరకాలైన ఆహార పదార్థాలు, ఇమ్యూనిటీ పవర్ పెంచుకోవాలి, ఏవేవో కషాయాలు తాగాలి. జీవితంలో ఎన్నడూ మొన్నటి వరకు బూస్ట్, హార్లిక్స్లు, ఫ్రూట్ జ్యూస్లు ఉన్నటువంటి ఇల్లు ఒక్కసారిగా కషాయాల మాటలో పడిపోయాం. మనం ఏమి తినాలో, ఏం తాగాలో ఒక్కొక్కరు తెలుసుకొని యూట్యూబ్లో చూసుకుంటూ, ఇది చేస్తే రాదట,
ఒకప్పుడు చలికాలంలో మాత్రమే దుప్పటి కప్పుకునేవాళ్ళు. కానీ ఏ రోజైతే కరోనా వచ్చిందో వేడి నీళ్లు పాత్రలో వేసుకొని మొత్తం దుప్పటి కప్పుకొని పీల్చిందే పరిస్థితి. అది నిజంగా బయటికి వెళ్ళిపోతుందేమో అని అనుకున్నాం. ఆ తర్వాత ఒక 20-30 రోజులకి నాతో మాట్లాడారు ఒక డాక్టర్ గారు, నాయన ఆ కరోనా వచ్చినప్పుడు లోపల ఊపిరితిత్తులు దెబ్బతింటాయి, ఊపిరాడక చచ్చిపోతారు. దానికి తోడు నువ్వు కూడా ఇప్పుడు ఏం చేస్తున్నావంటే ఒక డేక్షాలో నీళ్లు పెట్టుకుని వేడి నీళ్లు దాంట్లోకి మళ్ళీ వేసుకుని ఆ ఆవిరంతా పీలుస్తున్నావు. ఆవిరంతా లోపలికి వెళ్ళింది అనుకోండి, ఆవిరి చల్లారిన తర్వాత ఏ రూపంలో మారుతుంది? నీటి రూపంలో మారుతుంది. నీ ఊపిరితిత్తుల్లో నీళ్లు చేరాయి, ఇన్ఫెక్షన్ ఉందని చెప్పేసి జాగ్రత్త ఇవన్నీ తీసుకుంటున్నావు. మళ్ళీ దుప్పటి కప్పుకొని అన్ని వేసుకొని ఇవన్నీ పిలుస్తున్నావు. ఆ తడంతా ఇంకా లోపలికి పోతే ఉన్నదానికి ఇంకా ఎక్కువ చేస్తున్నావు. 4 రోజులు బ్రతకాల్సినవి 2 రోజులకి పోతావు జాగ్రత్త అన్నాడు ఒక డాక్టర్ గారు నన్ను. మనం ఏం చేస్తాం, ఇది భలే ఉంది జాగ్రత్త, దాంట్లో జండు బాంబులు, జిందా తెలిస్మాతులు అన్ని వేసుకొని పీల్చింది సొంత వైద్యాలన్నీ. ఎందుకు చెప్తున్నానంటే ఈ విషయాలు, మరణం అనగానే మనకెంతో భయం. అందరం ఇక్కడ కూర్చున్నాం కాబట్టి ఓకే. ఒక 10 కిలోమీటర్లు ఒంటరిగా ఈ రోడ్లో వెళ్ళాలండి, 1 గంట 2 గంటల తర్వాత ఇంకా అస్సలు మనకి ఇంకా స్త్రీల సంగతి పక్కన పెట్టండి, పురుషులు ఒక 10 కిలోమీటర్లు నడుచుకుంటూ వెళ్ళాలంటేనే ఇంకా అసలు ముందు వెనక ఏం జరుగుతుందో తెలియదు, చూసుకొని వెళ్ళాలి పరిస్థితి. మరణంలోని రకాలు తెలుసుకోకపోతే ఏ దాని నుండి ఎలా తప్పించుకోవాలో మనకు తెలియదు. కరోనా గురించి అంత స్టడీ చేశాను. మారుమూల గ్రామాల వాళ్ళకు కూడా వెళ్ళిపోయింది. ఈ కరోనా వచ్చిందంటే ఎలా తప్పించుకోవాలి అని ప్రభుత్వం అనేక ప్రాంతాలు, ప్రతి ప్రాంతానికి మీరు జాగ్రత్తగా ఉండండి అనే విషయాలు పంపించింది. ఇంకొన్ని సందర్భాలలో ఒక ఊరిలో ఉన్న వాళ్ళు వేరే ఊరికి సంబంధించిన వ్యక్తి లోపలికి రాకుండా ఆ ఊరికి కంచె వేసేసుకున్నారు. మా ఊర్లోకి నువ్వు ఎందుకు వస్తున్నావు అంటే దాని గురించి అవగాహన వచ్చింది కనుక, దానికి సంబంధించిన అనేక విషయాలు తెలియపరిచారు కనుక మనిషికి అవేర్నెస్ పెరిగింది. దాని మీద అవగాహన పెరిగి కొంచెం కాలంలోనే, పుట్టినప్పటి నుంచి తెలియదు మనకి ఈ విషయం. మధ్యలో 2019 నవంబర్ డిసెంబర్ నుండి ప్రపంచంలో అడుగుపెట్టిన ఇది కేవలం కొన్ని నెలలలోనే దీని నుంచి ఎలా తప్పించుకోవాలని జాగ్రత్త పడ్డాం మనం. దాని విషయంలో అంత భయపడుతున్నప్పుడు ఏ నరుడు తప్పించుకోలేని ఏదో ఒక సమయంలో ఎదుర్కొనే ఈ మరణం అనేది ఏదైతే ఉందో దాని గురించిన అవగాహన మనకు పూర్తిగా లేదనుకోండి, దాని నుండి తప్పించుకోవడమే చాలా కష్టం. అందుచేత పరిశుద్ధ గ్రంథంలో వ్రాయబడిన ఈ 3 రకాల, ఇంతవరకు మనం అనుకున్నది ప్రాణం ఎన్నిసార్లు పోతుందంటే ఒకసారి పోతుంది అనుకున్నాం. కానీ బైబిల్ ప్రకారంగా లోతుగా ఆలోచిస్తే ఇది 3 రకాలుగా కనబడుతుంది. అందులో మొదటిదే ఆదికాండము 3వ అధ్యాయము 19వ వచనం. నంబర్ 1 మొదటిది చెప్తున్నాను, మనందరికీ బాగా తెలిసినటువంటిది. ఏమిటిది? ఆదాము గారితోనూ హవ్వ గారితోనూ అనగా మనిషితో మాట్లాడుతున్న మాటలు ఇవి. నీవు నేలకు తిరిగి చేరు వరకు నీ ముఖపు చెమట కార్చి, ఆదాము గారితో చెబుతున్నాడు ఈ విషయాన్ని దేవుడు. చదవండి. ఆహారము తిందువు అని చెప్పి, ఏలైనగా నేల నుండి నీవు తీయబడితివి, నీవు మన్నే కనుక తిరిగి మన్నై పోదు అని చెప్పాను. ఇదే మనం అనుకుంటాం ప్రాణం ఎన్నిసార్లు పోతుందంటే, ఏముందంటే ఒకసారి పోతాయి, మా వాళ్ళు నన్ను తీసుకెళ్ళి లోపల పెట్టేస్తారు మట్టిలో. మన్నైనది తిరిగి వెనుకటి వలనే ఏమైపోతుంది? మన్నైపోతుంది అనే అభిప్రాయంలో ఉన్నాం. అది కరెక్టే, తప్పేం కాదు. మేము మట్టి చేయమండి, కట్టెల మీద పెట్టి కాల్ చేస్తాము అనే వర్గం కొందరు ఉన్నారు.
కాల్చినంత మాత్రాన బూడిద ఆకాశంలో కల్లా ఎగిరిపోదుగా, అది కూడా ఎక్కడికి పోతుంది? మన్నైనది తిరిగి మట్టిలోకి వెళ్ళిపోవలసింది. దీని గురించి భూమి మీద అందరికీ అవగాహన ఉంది. ఒక్కసారి చనిపోయేది అనే అభిప్రాయం దీనిని బట్టే. మన్నైనది తిరిగి మట్టిలోకి వెళ్ళిపోతుంది కదా. ఇప్పుడు రెండవ మరణం గురించి చెప్తున్నాను. సెకండ్ కేటగిరీ పెద్దవాళ్ళు, గౌరవనీయులు, తల్లిదండ్రులు అందరూ ఉన్నారు ఇక్కడ. చిన్నపిల్లలు ఉంటే ఓకే, వారు పిల్లలు పెరిగి హై స్కూల్, ఇంటర్మీడియట్, డిగ్రీలకు వచ్చిన తర్వాత ఇంట్లో తల్లి ఉంది, తండ్రి ఎక్కడో ఉద్యోగం చేసుకొని వస్తున్నారు. వస్తుండగా మార్గమధ్యంలో ఎవరో పరుగున వచ్చారు తండ్రి దగ్గరికి. అన్నం ఒక నిమిషం ఆగండి, ఒక విషయం చెప్పాలని ఆపారు. ఆయన ఏమో అయ్యింది, ఇంత పరిగెత్తుకొని వస్తున్నాడని వెనక్కి తిరిగి వచ్చి ఆగి చూడగానే ఒక వ్యక్తి, మీ అబ్బాయి గురించి వార్తల్లో వస్తుంది, ఒకసారి చూడండి అన్నాడు. వార్తలు ఏంటబ్బా, మా అబ్బాయి గురించి వార్తల్లో వస్తుందని తీసి ఇలా చూసేసరికి ఆధారాలతో, ఎవిడెన్స్తో, వీడియో ఎవిడెన్స్, ఈ అబ్బాయి చేయకూడని, చేయరాని, సమాజం సహించలేని ఒక దుర్మార్గపు నీచ పని చేసింది. తండ్రి చూశాడు ఆ వీడియో. చూస్తూ ఉండగా, వీడు నా కాలేజీకి వెళ్తా అని చెప్పాడే, డిగ్రీ చదువుతూ ఫైనల్ ఇయర్లో కాలేజీకి వెళ్తా అని చెప్పాడు. కాలేజీకి వెళ్తానన్నోడు వీడియోలో ఇంత నీచమైన పని చేస్తున్నట్లు కనబడుతుంది అని తలదించుకొని ఇంటికి వెళ్ళిపోయి తలుపు బలంగా తీసి, ఎక్కడున్నావు అన్నాడు. ఎవరిని? భార్య ఏమైందో, ఏ రోజు ఇన్ని సంవత్సరాలలో మా ఆయన ఎప్పుడు నన్ను అలా పిలవలేదు అని ఆవిడ వంటగదిలోంచి పరిగెత్తుకొని బయటికి హాల్లోకి వచ్చిన తర్వాత, నీ కొడుకు ఈ రోజు నుంచి నా దృష్టిలో ఏమయ్యాడు? ఇదే మాట అన్నాడు. మరి కొడుకు బ్రతికే ఉన్నాడుగా, నీచ పని చేస్తూ దొరికిపోయాడుగా, మన అబ్బాయి అక్కడే ఉన్నాడు, తీసుకొస్తాను అనొచ్చుగా. ఈ తండ్రి దృష్టిలో ఆ సంఘటన చూడగానే ఈ తండ్రి దృష్టిలో ఏమైపోయాడు? ఈ కొడుకు బ్రతికి ఉన్నా కూడా చచ్చిపోయాడు. ఈ కోణంలో, ఈ దృష్టిలో ఎఫెసీ పత్రిక 2వ అధ్యాయం చదవండి. ఎఫెసీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయం, మరణంలోని 2వ రకం. ఎఫెసీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 1వ వచనం, మీ అపరాధముల చేతను పాపముల చేతను మీరు చచ్చిన వారై ఉండగా. చాలా దేవుని దృష్టిలో మనిషి ఏ కారణాన్ని బట్టి చచ్చిపోయాడని చెబుతున్నాడు దేవుడు. నీవు ఈ పండు తిను దినమున నిశ్చయముగా చచ్చెదవు అని చెప్పాడు దేవుడు. నిశ్చయముగా చచ్చెదవు అని చెప్పిన దేవుడు పండు తినిన తర్వాత వారికి ప్రాణం పోయిందా? ఏదైనా తోటలో నుంచి గెంటి వేయబడ్డారా? గెంటి వేసే ముందు ఒక జంతువును చంపి దాని చర్మాన్ని వీరికి వస్త్రాలుగా దేవుడు ధరింపజేసి ఇంక వెళ్ళిపోవడం బయటకు అన్నట్టు, స్థానం లేదన్నట్టు. ఇందాక చెప్పిన ఈ ఎగ్జాంపుల్లోనే తండ్రి ఆ వీడియో చూశాడని, ఎవరో వచ్చి మా నాన్నకు చెప్పాడని ఆ విషయాలు తెలియక యథావిధిగా కాలేజ్ బ్యాగ్ తగిలించుకొని ఏమీ తెలియదన్నట్లుగా, ఏమీ చేయదన్నట్లుగా వచ్చి ఇంట్లో కూర్చొని, సోఫాలో కూర్చొని, ఇంకా డాడీ ఇక్కడ బెడ్రూమ్లో ఉన్నాడు, కొడుకు చేసిన పనిని తట్టుకోలేక తలుపేసుకున్నాడు. ఈ వంట రూమ్లో, వంటగదిలో తల్లి ఉంటే, మమ్మీ వాటర్ తీసుకురా, నీళ్ళు తీసుకురా అన్నాడు. ఈ మమ్మీ అసలు కదలట్లేదు. ఏంది, ప్రతిరోజు నేను వచ్చిన తర్వాత మమ్మీ అలానే వచ్చేది, ఈసారి పిలుస్తున్నా కూడా రావట్లేదు, ఏమైంది మా ఇంకా రావట్లేదు. అప్పుడు తల్లి లోపల నుంచి వచ్చి, ఎంత పని చేశావురా నువ్వు అని. వీడికి అప్పటికే అర్థమైపోతుంది ఏదో జరిగింది. చెప్పున మీ నాన్న రూమ్లో నుంచి బయటికి రాకముందే ముందుగానే చెప్పు అన్ని విషయాలు.
అని తల్లి దబాయిస్తుంది. వీడికి అర్థమైపోతుంది ఏదో జరిగింది, నేను చేసిన పని అర్థమైపోయింది. లోపల ఫ్యాన్ 5 స్పీడ్లో తిరుగుతున్నారు, చెమటలు మాత్రం నదిలో నీరు ప్రవహించినట్లు ఈ బిడ్డకు చెమటలు కారిపోతుంది. చేసిన తప్పు గుర్తొస్తుంది. ఆదాము నువ్వెక్కడ అనగానే నీ స్వరము విని నేను దాగుకుంటుని అని అంటాడు. ఎందుకు దాక్కున్నాడు? చెయ్యరాని చెయ్యకూడని అపరాధం, దేవుని దృష్టిలో చెయ్యకూడని దోషం ఏదైతే ఉందో ఆ దోషం చేశాడు. ఆ పాపము చేత, అపరాధం చేత ముఖము మరుగు చేసుకున్నాడు, చూపించలేకపోయాడు. ఆదాము నువ్వెక్కడా అంటే నీ స్వరము విని నేను ఇక్కడ దాగుకున్నాను. ఎందుకు దాక్కున్నావు? నేను దిగంబరిని అన్నాక అర్థమైంది. నువ్వు దిగంబరి అని ఎవరు చెప్పారు? నువ్వు పండు తిన్నావా? ఇంక మొదలైంది స్టార్ట్ మొత్తం. మనుషులే తమ బిడ్డలు పొరపాటు చేసినప్పుడు ఆ విషయాన్ని సహించలేక నా దృష్టిలో వీడు చచ్చిపోయాడని ఎలాగైతే అంటామో, ఈ భూమి మీద పసిబిడ్డలుగా మనం భూమి మీద జన్మించి పెరిగి పెద్దవారమైనప్పుడు ఏ రోజైతే దేవుని మాట వినకుండా తప్పు చేశామో, పాపం చేశామో, ఆ రోజే దేవుని దృష్టిలో మనం ఏమైపోయాం? చచ్చిపోయాం. దీనిని ఏమంటారు? జీవించుచున్నావన్న పేరు మాత్రం నీకున్నది, కానీ చూస్తారా మాట, నువ్వు అనుకుంటున్నావు నువ్వు జీవిస్తున్నావని. ప్రకటన గ్రంథం 3వ అధ్యాయం, ప్రకటన గ్రంథం 3వ అధ్యాయం మొదటి వచనంలో చివరి భాగంలో దేవుడు మాట్లాడుతూ నీ క్రియలను నేను ఎరుగుదును, ఏమనగా జీవించుచున్నావన్న పేరు మాత్రం ఉన్నది కానీ నీవు మృతుడవే, నా దృష్టిలో నువ్వు చచ్చిన వాడవే. నువ్వు అనుకుంటున్నావు నేను చాలా గొప్పగా జీవిస్తున్నానని, నీ దృష్టిలో నీకు అది మంచిది అనిపించిందేమో, కానీ నా దృష్టిలో నువ్వు ఏనాడో చచ్చిపోయావు. మనిషికి మరణం ఎన్నిసార్లు వస్తుందని అర్థమవుతుంది ఇప్పుడు? ఒకసారి 3 ఎన్ని విన్నాం? 2 విన్నాం. మన జీవితాలలో ఇక్కడ కూర్చున్న మనలో ఇప్పటికి మరణం వచ్చిందా రాలేదా? ఎలా వచ్చింది? మన అపరాధముల చేతను, పాపముల చేతను దేవుని దృష్టిలో మనం ఏనాడో చచ్చిపోయాం. ఇక తెలుసుకోవాల్సింది ఏంటంటే మూడవది మరణమును గురించిన అవగాహన మనకుంటే, అందుకే ఎగ్జాంపుల్ తీసుకున్నాను కరోనా గురించి. దాని మీద అవగాహన ఉంది కనుక మనం ఎన్నో జాగ్రత్తలు తీసుకున్నాం, తెలిసిన వారిని సంప్రదించాం. ఒకవేళ అది లోపలికి ప్రవేశిస్తే ఏ డాక్టర్ని సంప్రదించాలి, ఏ వైద్యుని సంప్రదిస్తే మంచిగా చూస్తాడని అడిగి తెలుసుకుని ఆ వైద్యం దగ్గరికి వెళ్ళాలి. కానీ ఆ సమయంలో నిజంగా we need to salute all the doctors. వారి ప్రాణాలకు తెగించి ఎదురుగా వారు కరోనాతో బాధపడుతున్న పేషెంట్స్ని కూడా వాళ్ళకి ట్రీట్మెంట్ ఇచ్చారు. గాలి తగిలితే నా ప్రాణం పోతుందని భయపడ్డారు. ఇరుగు పొరుగు వారు మాత్రమే కాదు, ఒక ఇంట్లో ఉన్నవాళ్ళు ఒకరి దగ్గర కూర్చొని మాట్లాడడానికి ఇష్టపడలేదు. ఇది తెలియనంత వరకు నా బిడ్డలే నా ప్రాణం అన్న తల్లి కూడా కొంచెం దూరం ఉండి మాట్లాడాలి నాయన అనే పరిస్థితి అది. నా బంగారు కొండ, నా బుజ్జికొండ అన్నటువంటి తల్లిదండ్రులే ఆ సమయంలో కరోనా చెరిగిపోతున్న సమయంలో మొన్నటి రోజు నా బంగారు కొండ, నా బుజ్జికొండ, ఇప్పుడు బొగ్గుకొండ కనపడే దూరం పరిస్థితి. తురుముడు దగ్గర నా ఇంట్లో 4 రూమ్లు ఉన్నాయా? 4గురమా? నాన్న, నువ్వు, నేను, అక్క, మొత్తం 4. నువ్వు ఒక రూమ్ మా అంతా వేరే రూమ్లో ఉందాం. అంటుకోకుండా ఉండడానికి ఎంత జాగ్రత్త పడ్డా, ఆ రోగం అంటుకోకుండా ఎలాగైతే జాగ్రత్త పడ్డామో, మనం జాగ్రత్త పడకుండా నిర్లక్ష్యం చేసి రోగాన్ని తెచ్చిపెట్టుకున్నదే సిన్ అనే పాపం. సిన్ అనేటువంటిది పాపం అనేటువంటి. ఒక విషయం చెప్తాను, ఈ భూమి మీద మనం విన్నటువంటి కరోనా కావచ్చు, లేకపోతే మరొక రోగం కావచ్చు, ఇంకొక డిసీజ్ ఏదైనా కావచ్చు, శరీరానికి సంబంధించి ఎన్ని రోగాలున్నా
అన్ని రోగాలు సమాధి వరకు మనతో ప్రయాణం చేస్తాయి. ఒకవేళ అవి ట్రీట్మెంట్ జరిగి అవి క్యూర్ కాకపోతే, ఒకే ఒక రోగం, ఒకే ఒక వ్యాధి మనం సమాధిలో నుంచి వెళ్ళిపోయిన తర్వాత, అంటే భూమిని విడిచిన తర్వాత కూడా మనల్ని వెంబడించేదే ఒకే ఒక రోగం. ఇది కరోనా కంటే ఘోరమైనది, క్యాన్సర్ కంటే ఘోరమైనది, ఇంకొక రోగం ఏదైనా ఉందంటే దానికంటే భయంకరమైనది. మనం చనిపోయిన తర్వాత కూడా మనల్ని వెంబడించే ఒకే ఒక రోగమే, ఆ వ్యాధే పాపం, సిన్. తెలుగులో ఉన్న ఈ పాపం అనే తెలుగు పదం ఉందో చూసారా? ఇది చాలా విచిత్రమైనటువంటి పదం, వింతైనటువంటి పదం. దీనికి కూడా రెండు అర్థాలు. ధనవంతుడు లాజరు అను ఉపమానం యేసు ప్రభువు చెప్పాడు కదా. దేవుని దృష్టిలో పాపం చేసి తన విలాసవంతమైన జీవితాన్ని గడిపి కనీసం తన ఎదుటిగా ఉన్న వ్యక్తికి భోజనం కూడా పెట్టలేక తన హృదయాన్ని కఠినపరుచుకొని కుక్కలకు వేసినట్లుగా ఒకవేళ బల్ల మీద నుంచి ఏదైనా కింద పడితే ఆ ముక్కలు ఏరుకొని తింటున్నాడు లాజరు గారు, ఒక నీతిమంతుడు. ఎదుటి వాని మీద దయ చూపని ఆ కఠినమైన హృదయం ఆ ధనవంతుడు కన్ను మూసిన తర్వాత చేరుకున్నాడు ఎక్కడికి? వేదనకరమైన స్థలం. పాపం చేశాడు, పోయి వేదనకరమైన స్థలంలోకి జారిపోయాడు, మళ్ళీ తిరిగి రాలేదు. ఆ స్థితిని చూసినటువంటి అబ్రహాం గారి రొమ్మున ఆనుకున్న లాజరు గారు ఆ ధనవంతుని చూసి అయ్యో పాపం వెళ్ళిపోయాడు. తెలుగులో ఉన్న ఈ పాపం అనే ఈ పదం రెండు అర్థాలు కలిగినటువంటి, పాపం చేసి పాతాళంలోకి వెళ్ళిపోయిన ధనవంతుని చూసి బ్రతికున్నప్పుడు ఎన్నో అవకాశాలు ఉన్నా ఉపయోగించుకోలేకపోయాడు ఈ ధనవంతుడు. అయ్యో పాపం అని లాజరు గారు పలికిన ఈ పదం, అంటే పలకలేదులేండి, మనం చూసి ఎలా అంటే జాలి, దయ, కరుణ అనే అర్థం చూపించేదే ఒక భావం అయితే, పాపం అనేది మరొక అర్థమే సిన్, పాపం వలన వచ్చు జీతం మరణం అని చూపించారు. అందుకే నన్ను తెలుగులో ఉన్న ఈ పాపం అనే ఈ పదం ఒక వింతైనటువంటి, పాపం చేసి చచ్చిన స్థితిలో ఉంటే వీరిని ఎలాగైనా బ్రతికించుకోవాలి, చచ్చిపోయిన వారిని బ్రతికించాలి, ఇలానే వదిలేస్తే కష్టం. అయ్యో పాపం, వీళ్ళు ఇలానే చచ్చిపోవడం నాకు ఇష్టం లేదని మన మీద జాలి, దయ, కరుణ చూపించి ఆ దేవుడే నరరూపిగా మనిషిగా భూమి మీదకి ప్రవేశించాడు. బ్రదర్ మీరు రెండు చెప్పారు, మిగిలిపోయింది ఇంకొకటి ఉంది, అది ఎప్పుడు చెప్తారు? ఇప్పుడు చెప్పుకోరు, ఈరోజు చెప్పారు. ప్రకటన గ్రంథం 21వ అధ్యాయం, మరణమును గూర్చిన అవగాహన, దానికి సంబంధించిన నిర్వచనం, డెఫినేషన్ ఆఫ్ డెత్ అనేది తెలిస్తే అప్పుడు ఆఫ్టర్ వి డై వేర్ షుడ్ వి గో, ఎక్కడికి వెళ్ళాలి, మన డెస్టినేషన్ ఏంటి, నరులు ప్రాణం విడిచిన తర్వాత ఎక్కడికి వెళ్ళిపోతారు? యోబు గ్రంథం 14వ అధ్యాయంలో మనకు ఎదురైన ప్రశ్న అది. నరులు ప్రాణం విడిచిన తర్వాత ఎక్కడికి వెళ్తారు? ఉంటామా భూమి మీద మనం శాశ్వత కాలం? ఉంటాం. ఉన్నటువంటి కాలాన్ని సద్వినియోగం చేసుకుంటూ మన ప్రమేయం లేకుండా ఎలాగైతే భూమి మీదకి వచ్చామో, లిసన్ టు దిస్, వెరీ ఇంపార్టెంట్. నేను భూమి మీదకి వెళ్ళేసి వస్తాను అని మనం ఎవరికైనా చెప్పొచ్చామని చెప్పండి, నిజంగా చెప్పండి. ఇక్కడ కూర్చున్న వాళ్ళు ఎవరైనా నాకు భూమి మీదకి వెళ్ళాలని ఉంది, వెళ్ళేసి వస్తాను మనం చెప్పి రాలేదు. మన ప్రమేయం లేకుండా మనం భూమి మీదకి ఎలాగైతే వచ్చామో, మన ప్రమేయం లేకుండానే భూమి మీద నుండి మనం వెళ్ళిపోతాం. కొందరు ఉంటారులేండి, ఈరోజు చచ్చిపోవాలని ఆ ఫ్యాన్ చూసుకోవడమో లేకపోతే ఇంకోటి చూసుకోవడమో, అవన్నీ అట్లాంటి దాని గురించి మాట్లాడట్లేదు. ఇందాక సిస్టర్స్ మంచి పాట పాడారు, గుండె చెప్పుడు ఆగకముందే తెలుసుకో ఈ నిజాన్ని, ఆఖరి క్షణం. ఆ పాట మా ఇంట్లోనే రాయబడింది, మా అన్న రాసిన పాటే. వంశీ గారు మీకు తెలిసే ఉండొచ్చు, బ్రదర్ వంశీ.
మేము 5 మంది పిల్లలు, మొదట అన్న, తర్వాత నేను, 2 బ్రదర్ వంశీ అండ్ ఐ. అవర్స్ ఇస్ జాయింట్ ఫ్యామిలీ. సరే, ఇప్పుడు విషయం మీద ఈ ప్రశ్న ఎక్కడికి వెళ్ళిపోతాం అనేది తెలుసుకోకుండా మనం చనిపోయామనుకోండి, ఎవరు ఎక్కువ కాలం ఉండేది కాదు. ఇది చెప్పి ఎలాగైతే భూమి మీదకి రాలేదో, నేను వస్తున్నానని ఈ భూమి నుంచి మనం వెళ్ళిపోము. అది చెప్పకుండా ఏ క్షణమైనా మనకు వచ్చేది, ఏ క్షణమైనా వచ్చేది, చెప్పకుండా వచ్చేది. కాబట్టి చెప్పకుండా వచ్చే దాని విషయంలో జాగ్రత్త పడాలి. మన లైఫ్ అనేది ఉంది చూసారా, ఈ జీవితం డిపాజిట్ చేయకుండా ఒకే ఒకసారి డిపాజిట్ చేసి నెల నెలా కొంచెం తీసేసుకుంటూ బ్యాంకులోంచి డబ్బులు విత్డ్రా చేస్తే ఎలాగైతే బ్యాలెన్స్ అయిపోతుంటుందో అలా బ్యాలెన్స్ అయిపోయేదే మన లైఫ్. చాలా కాలం క్రితం లైఫ్ బ్యాంకింగ్ సిస్టమ్ ఒకటి చెప్పారు, సందేశం చెప్తాను వినండి, బాగుంటుంది. వింటామా జాగ్రత్త మాట విషయం. 1,00,000 రూపాయలు తీసుకెళ్ళి బ్యాంకులో వేసాను. రిటైర్మెంట్లో వచ్చినటువంటి డబ్బులు ఏదో తీసుకుని, ఇంకేం లేదు, అదే ఒకే 1,00,000. మన ఇంటి ఖర్చులు నెలకు 10,000 ఉన్నాయి. ఆ 1,00,000 అయిపోయింది అనుకోండి, ఇంక లేదు మనకు అవకాశం, డబ్బు మొత్తం ఖాళీ. ఇప్పుడు నెలకు 10,000 ఖర్చు కాబట్టి 1,00,000 రూపాయల నుండి ఈ నెల ఖర్చులు కనుక 10,000 మనం విత్డ్రా చేసాం ఏటీఎంలోకి వెళ్ళి. ఇంక ఎంత ఉంటుంది బ్యాలెన్స్? మొదటి నెల అయిపోయింది, ఇప్పుడు రెండో నెల వచ్చింది. రెండో నెల కూడా 10,000 అవసరం అని చెప్పేసి రెండో నెల మళ్ళీ 10,000 తీసాం బయటకు. ఇప్పుడు బ్యాలెన్స్ ఎంత? అలా మూడో నెల తీసాం, 4వ నెల అయింది, 5, 6, 7, 8 నెలలు అయిపోయింది. ఇప్పుడు 1,00,000 రూపాయల నుండి ఎంత అయిపోయింది బ్యాలెన్స్? 1,00,000లో 8 సార్లు తీసాడు 10,000 చొప్పున, 80,000 అయిపోయింది. ఇంక బ్యాలెన్స్ ఎంత ఉంది? 20,000. ఎక్కడి నుండి కూడా ఆధారం లేదు. ఇక అది అయిపోతే ఇంక తినడానికి ఆహారం లేని పరిస్థితి. ఇలా గడ్డం కింద చేసుకుని ఆలోచిస్తున్నాడు, నాకు నెల ఖర్చులు 10,000 అయిపోయాయి, 8 నెలలకు కాను 10,000 తీసేశాను. ఇక బ్యాంకులో బ్యాలెన్స్ 20,000 ఉంది. ఈ నెల కూడా నేను 10,000 తీసేస్తే ఇక ఉండేది ఒకే ఒక 10,000 ఉంటుంది. అంటే ఇక వచ్చే నెల తర్వాత నా పరిస్థితి అంతా శూన్యమే. ఇక నేనేం చేయాలి? ఈసారి ఏం చేశాడంటే ఒక్కసారిగా కూర్చొని ఉన్న ఆ 20,000ని మొన్నటి వరకు నెలకు 10,000 ఖర్చు పెట్టాడు. ఈసారి మాత్రం ఎలా చేస్తే బాగుంటుందని 10,000 తీయకుండా నెలకు 1,000 రూపాయల చొప్పున తీసుకుంటూ వచ్చాడు. ఎందుకంత జాగ్రత్త పడ్డాడు? బ్యాలెన్స్ అయిపోతుందని, బ్యాంకులో బ్యాలెన్స్ అయిపోతుంది, డిపాజిట్ చేసినటువంటి విలువ అయిపోతుందని అది అయిపోకుండా ఇంత జాగ్రత్త పడ్డాడు. మన జీవితం కూడా అలాంటిదే, మన జీవితం కూడా అలాంటిదే. యోబు గ్రంథం చూద్దాం ఒకసారి. ప్రకటన గ్రంథం మీరు తీశారు నాకు తెలుసు. ఒక క్షణం యోబు గ్రంథంలోకి వెళ్ళి చూసి వెంటనే ప్రకటన గ్రంథం దగ్గరకు వద్దాం. యోబు గ్రంథం 14వ అధ్యాయంలో 5వ వచనం. యోబు గ్రంథం 14:5. నరుల ఆయుష్కాలము పరిమితి కాదు, నరుల ఆయుష్కాలము పరిమితి కలది, వారి నెలల సంఖ్య నీకు తెలిసి ఉన్నది. చదవండి. మించజాలని వయ పరిమాణము నీవు వారికి నియమించి ఉన్నావు. మించజాలని వయ పరిమాణం మించదండి, అదే బ్యాలెన్స్. దేవుడు ఎన్ని సంవత్సరాలు, ఎన్ని నెలలు, ఎన్ని దినములను పెట్టింటే అదే బ్యాలెన్స్. అది ఆ బ్యాలెన్స్ ఎంత ఉందో మనకు తెలియదు. ఎవరెవరి బ్యాంకులో ఎంత బ్యాలెన్స్ ఉందని మనకు తెలుస్తుందో చెప్పండి? ఎవరి బ్యాలెన్స్ వాళ్ళకి తెలుస్తుంది. కానీ ఇక్కడ మాత్రము మన మీద అధికారం ఎవరిదంటే దేవుడిది. ఆయన మన తండ్రి, మన దేవుడు. మన దగ్గర ఎన్ని రోజులు బ్యాలెన్స్ పెట్టాడనేది ఆయనకు తెలుసు. ఆయుష్ ఉన్నటువంటి బ్యాలెన్స్ అది ఏనాడు సంపూర్తి చేయబడుతుందో తెలియదు. కనుక ఈ జనన మరణాల మధ్య ఉన్న ఈ జీవితంలో మనం ఒక చిన్న పరీక్షలో ప్రవేశిస్తున్నాం. ఆ పరీక్షనే దేవుడు చెప్పాడు, నీ ఎదుట నేను మొదటి నుంచి ప్రారంభము నుండి 2 పెట్టాను. ఒకటి జీవం, మరొకటి మరణం.
ఏదైనా తోటలో ఈ పండు తింటే నువ్వు చస్తావని చెప్పాడు. దాంతో పాటు ఇంకో పండు పెట్టాడుగా. ఆ చెట్టు పేరేంటి? ఒక చెట్టు ఫలం తింటే చచ్చిపోతాం. మరొక చెట్టు కూడా ఉంది అక్కడే. ఏమిటా చెట్టు? జీవ వృక్షం. అది జీవ వృక్షము పెట్టాడు, మరణ వృక్షము పెట్టాడు. మీరు గమనించండి, ఆదాము హవ్వలను మన పితరులు తల్లిదండ్రులను ఆ ఏదెను వనంలో పెట్టి వారి ఎదుట 2 వృక్షాలను పెట్టాడు. ఒకటి జీవ వృక్షం, జీవాన్ని దయచేసే ఒక వృక్షం. మరొక వృక్షమేమో మరణంలోనికి తీసుకెళ్లే మరొక చెట్టు. అంటే మనిషి ఎదుట ఏం పెట్టాడు దేవుడు? జీవ మార్గము పెట్టాడు, మరణ మార్గము పెట్టాడు. నువ్వు జీవించాలనుకుంటే దీన్ని స్వీకరించు, మరణించాలని ఆశపడితే దీన్ని స్వీకరించు. నీకు వీటన్నిటిని ఆలోచించే శక్తిని నీకు ఇచ్చాను. సరే, దాని దగ్గరికి వద్దాము ఒక 2-3 నిమిషాల్లో. ప్రస్తుతానికి 3వ మరణం ఏంటో చూద్దాం. ప్రకటన గ్రంథం తీసిపెట్టారుగా 21వ అధ్యాయం. ప్రకటన గ్రంథం 21. మరణాలలో మూడవది చెప్పే ముందు ఇంతవరకు చెప్పుకున్న 2 మరణాల మీద మీకు అవగాహన కలిగిందో లేదో తెలుసుకోవడానికి మొదటి మరణం ఏంటి చెప్పండి? అంటే ఈరోజు చూసిన దాంట్లో వాస్తవానికి మన్నైనది మనలో. దానికంటే ముందు చచ్చిపోతున్నాడు ఒక కారణాన్ని బట్టి. ఏ కారణం అది? అపరాధముల చేతను పాపముల చేతను దేవుని దృష్టిలో మనిషి చచ్చిపోతున్నాడు. అలా 2 చూసాను. ఇప్పుడు 3వది. దీనికి వచ్చి రివర్స్ చేసుకుందాం. రివర్స్ అంటే ఏంటి? మనం బ్రతికుండగానే పాపం చేయడం వల్ల చచ్చిపోతున్నాం. నేను పాపిని అని గమనించకపోయినా ప్రతి ఒక్కరికి శరీరం వృద్ధాప్యం వచ్చిన తర్వాత, కాలం ముగించవలసిన సమయం దగ్గర పడినప్పుడు ఆత్మ వేరైపోతుంది, శరీరం రాలిపోతుంది. అదే మన్నైనది మనలో పోవడం. ఎప్పుడైతే ఆత్మ వేరైపోతుందో, శరీరంలో నుండి ఆత్మ వేరైపోతుందో, ఆ ఆత్మ విషయంలో మరొక 3వ దాని గురించి తెలియజేస్తున్నాడు. 21వ అధ్యాయము ప్రకటన గ్రంథము 8వ వచనంలో ఉన్న మాటను చూద్దాం. 8వ వచనం. పిరికివారును, అవిశ్వాసులను, అసహ్యులను, నరహంతకులను, వ్యభిచారులను, మాంత్రికులను, విగ్రహారాధకులను, అబద్ధికులందరూ అగ్ని గంధకములతో మండు గుండములో పాలు పొందుదురు. మరి నేను 3 అంటున్నాగా, అక్కడ 2వ మరణం ఉందిగా. విషయం ఏంటంటే, శరీరమును గూర్చిన మరణం పక్కన పెడితే దేవుని దృష్టిలో మనిషి ఎప్పుడు చచ్చిపోయాడు? అపరాధముల చేతను పాపముల చేతను మనిషి చచ్చిన స్థితిలో ఉన్నాడు. అప్పుడే చనిపోయాడు. నేను చనిపోయాను ప్రభు, నేను చాలా ఘోరమైన పాపిని తండ్రి క్షమించు అని దగ్గరికి వస్తే బ్రతుకుతాం. అలా రాకుండా ఎంతమంది ఆగిపోయారు చెప్పండి? అలా రాకుండా ఆగిపోయిన వాళ్ళకట ఈ 2వ మరణం వస్తుందట. ఈ 2వ మరణం ఎలా ఉంది? అగ్నిగంధకములతో మండు గుండంలో పాలు పొందుతారట. ఈ రీతిగా మనం ఇప్పుడు మరణం విషయంలో ఒక అవగాహనకు వచ్చాం. ఏమిటి ఆ అవగాహన? ఎన్ని రకాల మరణాలు? 3. ఒకటి అపరాధముల చేతను పాపముల చేతను దేవుని దృష్టిలో మనం ఏనాడో చచ్చిపోయాం. 2 మన్నైనది తిరిగి మనలోకి వెళ్ళింది. ఈ శరీరంలో నుండి ఆత్మ బయటికి వెళ్ళిన తర్వాత దేవుడు నిన్ను పిలిచినప్పుడు నువ్వు రాకుండా నిర్లక్ష్యం చేసావే. యేసు ప్రభువే లోకరక్షకుడు, ఆయన తప్ప వేరొక మార్గం లేదు పరలోకానికి వెళ్ళడానికి. ఇదిగో ఇదే మిక్కిలి అనుకూలమైన సమయం, ఇదే రక్షణ దినం, రండి మారు మనస్సు పొందండి, బాప్తిసం తీసుకోండి, రక్షణ పొందండి అని తెలియజేసినప్పుడు ఈ సేవకులు ఎప్పుడు ఇలానే చెప్తారులేండి, వీళ్ళకి ఏ పని లేదు అని. సేవకుడు అనే మాట వినగానే ఎంతో నిర్లక్ష్యం సమాజం. ఎవరన్నా ఇంటి దగ్గరకు వచ్చి ప్రార్థన చేయాలనుకుంటున్నాం అని వచ్చారనుకోండి పాస్టర్ గారి ఇంటికి, అబ్బా ఆయన మళ్ళీ వచ్చాడు, ప్రార్థన చేస్తాడు, ఏదో తీసుకెళ్ళిపోయి మీ ప్రార్థన ఎందుకు లేని గారు మీకు ఏం కావాలో తీసుకెళ్ళిపోండి. అట్లా ఒక సేవకుని విషయంలో అంత చులకనగా మాట్లాడే సమాజం అయిపోయింది. ఒక విషయం చెప్పనా, మిద్యాను అరణ్యంలో మోషే గారు గొర్రెలు మేపుతుంటే
నువ్వు ఈ గొర్రెలను కాదు తీసుకెళ్లాల్సింది, ఐగుప్తుకు వెళ్ళాలి, నా ప్రజలను తోలుకొని రావాలి, నా ప్రజలను తోలుకొని రావాలి. నేను ఇప్పుడు నీకు ప్రత్యక్షమైన అరణ్యం దగ్గరకు వచ్చి నన్ను ఆరాధించాలని దేవుడు బాధ్యత అప్పచెప్పాడు. మోషే గారు దేవుడు చెప్పినట్టుగా బయలుదేరి ఐగుప్తులో ఉన్న తన ప్రజలతో మాట్లాడినప్పుడు జరుగుతున్న అద్భుత కార్యాలు, సూచక్రియలు చూస్తున్నారు, కానీ దేవుని విషయంలో సంపూర్ణంగా విశ్వాసం ఉంచలేకపోయారు. ఫరో చేతుల నుండి విడిపించాడు, ఎర్ర సముద్రాన్ని దాటించాడు, మారా అనే చేదైన స్థలంలో నీళ్ళ వద్దకు చేరుకోగానే మళ్ళీ మోషే గారి మీద సనగడం ప్రారంభించారు. ఇశ్రాయేలీయులను ఐగుప్తు నుండి నడిపించేటప్పుడు మోషే గారు చాలా సుఖంగా నడిపించారా? అడుగడుగున తన స్వకీయుల వలన సమస్యలు ఎదుర్కొన్నాడు. తన స్వకీయుల వలన సమస్యలు ఎదుర్కొంటూనే వచ్చాడు. కారణం, మోషే గారు దేవుని చేత నడిపించబడుతున్నాడని, మోషే గారు దేవుని పనిలో నిమగ్నమై ఉన్నారని, దేవుడు మా పితరులైన అబ్రహాము గారికి, ఇస్సాకు గారికి, యాకోబు గారికి ప్రమాణం చేసిన వాగ్దాన దేశానికి నడిపించడానికి ఏర్పాటు చేయబడిన దేవుని యొక్క సాధనమని ఆనాడు ఇశ్రాయేలీయులు మోషే గారిని సన్మానించలేదు. ఆనాడు సేవకుడు దాసగృహమైన ఐగుప్తులో నుండి దేవుని ప్రజలను వాగ్దాన దేశాన్ని నడిపిస్తే పనిలో ఉంటే, పాత నిబంధనలు, క్రొత్త నిబంధనలు యేసు ప్రభు పక్షాన భూమి మీద పనిచేస్తున్న సేవకులు దేవుని మందను పరలోకం అనే వాగ్దాన దేశానికి నడిపించే దేవుని యొక్క సాధనాలు వీరు. కోరహు సంబంధులు మోషే గారి గురించి అర్థం కాక సనిగి తిరుగుబాటు చేసి, నువ్వెంతటి వాడికి చూసుకుందాం రా అని మోషే గారి మీద సవాల్ విసిరినప్పుడు చివరికి దేవుడు మోషే కొంచెం పక్కకు జరిగి వీరి సంగతి చూస్తానని దేవుడు కోరహు సంబంధికులందరినీ ఒక చోట నిలవబెట్టి దేవుడు ఏం చేశాడు? భూమి నీవెక్కడా అని పిలవగానే, చిత్తం నా వెళ్ళినవాడ ఏం చేయమంటావు ప్రభు, నువ్వు ఏమి చేయదు, కొంచెం నోరు తెరచండి అంటే నోరు తెరువు అనగానే కోరహు సంబంధికులందరూ ఒక్కసారిగా సజీవ సమాధి అయిపోయారు. అది అలా తెరుచుకుంది, ఆ తర్వాత మూసుకుంది. క్షణం ముందు కనపడ్డారు, క్షణం తర్వాత కనపడలేదు కోరహు సంబంధికి. కారణం, దేవుని మాటలను తెలియజేస్తున్న ఒక సేవకుని ఎడల ప్రవర్తించిన తీరు. ఎలాగైతే మోషే గారి విషయంలో ఆ రీతిగా ప్రవర్తించారు, ఈ లోకంలోనికి పరలోకానికి నడిపించే యేసు ప్రభు ప్రవేశించినప్పుడు ఈ లోకం కూడా ప్రభువును అలానే వ్యతిరేకించి, తిరస్కరించి, విసర్జించి చివరికి మేలు చేసిన ప్రభుకు కీడు చేసి ఒక పొలమును దున్నినట్లుగా కొరడాలతో ఆయన వీపును దున్నుకుంటూ తీసుకెళ్లారు. ఏ నేరము చేయని ఆయనను కొట్టుకుంటూ తీసుకెళ్లారు. మట్టిలో ఆయన ఉమి వేసి మట్టిని కలిపి కన్ను మీద పెట్టి, వెళ్ళి కడుకు, నీ కన్ను వస్తుందని గుడ్డివాడిని స్వస్థపరిచారు. అయితే మనుషులు అదే ఉమ్మితో ఆయన ముఖం మీద ఉమ్మేశారు. ఆకలితో ఉన్న ప్రజలను గుర్తుపట్టి, ఈ ప్రజలకు మనమే భోజనం పెడదామని 5 రొట్టెలు 2 చేపలలా తీసుకుని పంచిపెడితే, మన కడుపును నింపితే ఆయన కడుపులో బల్లెపోట పొడిచి బయటికి తీశాం రక్తము నీరుని. మనిషి దేవుని ఎడల ప్రవర్తించిన తీరు. మనం ఏమైపోతామో వీరు ఎక్కడ నశించిపోతారో అని నిరంతరము ఆలోచించి కునుకక నిద్రపోక మన ఎడల ప్రేమ చూపించి ఆయన భూమి మీదకి దిగి వస్తే, మన గురించి అంత ఆలోచించిన ప్రభువుకు మనం ఆలోచించినది ముళ్ళ కిరీటం పెట్టాలి అని ఆ శిరస్సుకు ముళ్ళ కిరీటం పెట్టాలి. ఆయన ముళ్ళ కిరీటం ధరించుకొని అప్పటికే ఆలోచిస్తున్నాడు, వీరికి నేను ఎలా జీవ కిరీటం పెట్టాలని. ఆ సమయంలో కూడా
ముళ్ళ కిరీటం ధరించుకున్న ఆ సమయంలో కూడా వీరికి నేను జీవ కిరీటమే పెట్టాలని ఆలోచించి, తండ్రి వీరేమి చేయించున్నారో వీరు ఎరుగరు కనుక వీరిని క్షమించు అని మన గురించి విజ్ఞాపన చేసిన మహనీయుడు మన ప్రభు. భోజనం పెట్టిన చేతులకేమో మేకులు కొట్టాయి, మన గురించి ఆలోచించిన తలకేమో ముళ్ళ కిరీటం పెట్టారు. మన ఆకలిని తీర్చి మన కడుపును నింపిన ప్రభు కడుపు కోసారు. మన కొరకే ఆకాశం నుండి భూమి మీదకి దిగొస్తే మట్టి తగిలిన పాదాలకు మట్టి తగిలి నక్కలకు గొర్రెలు ఉన్నాయి, ఆకాశ పక్షులకు గుళ్ళు ఉన్నాయి. ఈ సృష్టికర్త అయిన నాకు తలవాల్చుకున్నట్టు స్థలం లేదని చెబితే, అవును నువ్వు చెప్పింది నిజమే అని ఆకాశానికి భూమికి మధ్యలో స్థలం లేకుండా ఉన్నట్లుగా అలా మ్రాణం మీద వేలాడదీశాం. మన కొరకు అంత ప్రయాణం చేసి భూమి మీద పాదాలు పెడితే ఆ పాదాలను కఠినంగా మనం మేకులతో శీలలు వేసి కొట్టి బిగించేసాం. ప్రాణం తీసేద్దామని ఆలోచించింది సమాజం. ప్రభు మనం ప్రాణం తీసేద్దామని ఆలోచిస్తుంటే ఆ సమయంలో వీరికి ప్రాణం ఎలా పోయాలని ఆలోచించాడు మన ప్రభు. మనము ప్రభువుతో ప్రవర్తించిన తీరు ఎలాంటిది, మన ప్రభు మనతో ప్రవర్తించిన తీరు ఎలాంటిది ఒకసారి ఆలోచించండి. చంపాలి, ఇతను సిలువ వేయండి, సిలువ వేయండి, సిలువ వేయండి అని కేకలు వేసింది సమాజం. వీరిని బ్రతికించండి, బ్రతికించండి, బ్రతికించాలి, ఎలాగైనా నా రక్తం నా ప్రాణం పానార్పణముగా వీరి కొరకు పోయబడాలి అని మన కొరకు దారపోయబడింది. కారణం చూసాంగా ఈ 3 రకాల మరణాలు. ఏమిటా 3 రకాల మరణాలు? అపరాధముల చేతను పాపముల చేతను మనం దేవుని దృష్టిలో చచ్చిపోయాం. అవకాశం ఇచ్చాడు. నువ్వు పాపం చేసా, ఏదైనా తోటలోంచి పంపించేశాను, వెంటనే చంపక నువ్వు మారు మనసు పొంది పశ్చాత్తాపడితే నేను నీకు తోడుగా ఉంటానని దేవుడు మరొక అవకాశం ఇచ్చాడు. కృప, గ్రేస్ అది. ఆ కృప చేత మళ్ళీ మనం దేవుని దగ్గరికి రాగలిగాం. ఎవరైతే రాకుండా అలానే కన్ను మూసి మన్నైనది మట్టికి చేరింది, ఆత్మ తాను దయచేసిన దేవుని వద్దకు చేరుకోగానే దేవుడు ఈ ఆత్మ ఎటువంటిదో పరిశీలించి, ఈ ఆత్మ నా దృష్టిలో డైడ్ డెత్, dwelling in eternity with not me, not with me. This soul has to dwell in eternity with the devil. Go, get out of it. డైడ్ అనే పదానికి మన నిర్వచనం మీకు లైఫ్ లాంగ్ గుర్తుండిపోవాలి మనకి. వాట్ ఈస్ యువర్ చాయిస్ టుడే? ఇక్కడ కూర్చున్న మన నిర్ణయం ఏంటి? ఈ 3 రకాల మరణం గురించి విన్నాగా. ఇప్పుడు మనిషికి మరణమా? నెక్స్ట్ క్వశ్చన్ ఏంటి? నిత్య జీవమా? ఇప్పుడు ఎటర్నల్ లైఫ్ దగ్గరికి వద్దాం. నిత్య జీవం 100వ కీర్తన 3వ వచనం. కీర్తన గ్రంథము 100వ కీర్తన 3వ వచనంలో యెహోవాయే దేవుడని తెలుసుకోండి, ఆయనే మనల్ని పుట్టించెను, మనం ఆయన వారం, మనం ఆయన ప్రజలం, ఆయన మేపు గొర్రెలము. ఆయన ఏమై ఉన్నాడు అని మనం ఒకసారి చూస్తే ఇర్మియా గ్రంథము 2వ అధ్యాయంలో, బుక్ ఆఫ్ జెర్మియా చాప్టర్ నెంబర్ 2, ఇర్మియా గ్రంథము 2వ అధ్యాయం 13వ వచనంలో ఆయన గురించి మాట్లాడుతూ జీవ జలముల ఊటనైన నన్ను అనే పదాన్ని ఉపయోగించాడు. ఇర్మియా గ్రంథం 2వ అధ్యాయం 13వ వచనంలోని 2వ భాగంలో జీవ జలముల ఊటనైన నన్ను అని ఆయనను దేని గురించి ప్రస్తావిస్తున్నాడు? ఆయన గురించి, నేను ఒక జీవజలం, నిత్యము జీవించేవాడు. ఆయన ఎల్లప్పుడూ ఆల్ఫా ఒమేగా, ఆయనే ది ఆల్ఫా అండ్ ది ఒమేగా. శాశ్వత కాలం నివసించేవాడు ఆయన, ఆది అంతము మనకు ఆయనే. మోషే గారికి ప్రత్యక్షమైనప్పుడు మోషే గారు ఒక ప్రశ్న అడుగుతాడు.
ప్రభువా, నన్ను గొర్రెలు కాసుకుంటే నువ్వు నన్ను పంపిస్తున్నావు, ఆ ఐగుప్తుకి వెళ్ళి నీ ప్రజలతో మాట్లాడేటప్పుడు నిన్ను ఏ దేవుడు పంపించాడు? నిన్ను ఏ దేవుడు పంపించాడు? ఆ దేవుని పేరు ఏంటి చెప్పు అని అడుగుతారు. అప్పుడు నన్ను ఏం చెప్పమంటావు? నీ పేరు ఏమని చెప్పమంటావు ప్రభువా అని అంటే, అప్పుడు దేవుడు అన్నాడు, నా పేరు ఉన్నవాడు అని చెప్పు అంటున్నాడు. ఉన్నవాడు అంటే అర్థం ఏంటి? మోషే నీతో ఉన్నాను అనేది ఒక్కటి మాట మాత్రం కాదు. ఉన్నవాడు అని అంటే, నీ పితరులైన అబ్రహాము, ఇస్సాకు, యాకోబులతో నేను ఉన్నాను. నువ్వు బ్రతికున్నావే, నీతో కూడా ఉన్నాను. నువ్వు కన్ను మూసిన తర్వాత రాబోయే కాలంలో రాబోయే తరాలతో కూడా నేను ఉండేవాడు. ఆ ఉన్నవాడను అనే పదంలో దేవుడు చెబుతున్నాడు, భూత వర్తమాన భవిష్యత్ కాలంలో ఉండేవాడని నేనే మాట్లాడుతున్నాడు. నిత్యము జీవించేవాడని నేనే మాట్లాడుతున్నాడు. ఆ ఉన్నవాడు అనే ఒక్క పదంలో నీ పేరేమని చెప్పమంటావు ప్రభువా అని మోషే గారు అడిగితే ఆయన అంటాడు, ఉన్నవాడు పంపించాడని చెప్పి ఎక్కువ మాట్లాడక అంత చెప్తే వాళ్ళకి అర్థమవ్వదు. రాబోయే కాలంలో 2025లో తెలంగాణ రాష్ట్రంలో కల్వకుర్తి అనే ప్లేస్లో ఉన్నవాడు అనే దాని గురించి మళ్ళీ ఒకసారి నా ప్రజలు వింటారు. అందుకే మోషే 3500 సంవత్సరాల క్రితం ఏనాడో నీకు చెబుతున్నా, ప్రస్తుతానికి ఉన్నవాడు అని పరిచయం చేయి చాలు, అంతే. దానికి సంబంధించిన వివరణ ఈరోజు మనకి ఇంకా దేవుడు అందజేస్తున్నాడు. రాబోయే తరాలకు కూడా అందజేస్తాడు దేవుడు. ఏ దేవుడు పంపించాడంటే మన పితరుల దేవుడు అని చెప్పంటున్నాడు. ఎవరు మీ పితరులు? అబ్రహాము, ఇస్సాకు, యాకోబు. ఎంత గొప్ప విషయం! మోషే గారి కాలానికి అబ్రహాం గారి కాలానికి ఎంతో కాలం విడది అబ్రహాం గారు కనుమూయాలి. ఆ అబ్రహాం గారిలో నుండి వచ్చిన ఇస్సాకు గారు కనుమూయాలి. ఇస్సాకు గారి నుండి యాకోబు గారు రావాలి. యాకోబు గారి నుండి లేవి గారు రావాలి. లేవి గారి నుండి కహాతు రావాలి. కహాతులో నుండి అమ్రాం రావాలి. అమ్రాంలో నుండి మోషే గారు రావాలి. ఇది మన వరుస, తండ్రుల వరుస. అబ్రహాము, ఇస్సాకు, యాకోబు, లేవి, కహాతు, అమ్రాము, మోషే. 7 తరాలు. దేవుడు ఎంత గొప్పగా చెప్తున్నాడు చూడండి. నేను అబ్రహాం కాలంలో ఉన్నా, నీ కాలంలో ఉన్నా, నువ్వు చనిపోతాను, నీ బిడ్డల కాలంలో కూడా ఉంటానంటున్నాడు. ఉన్నవాడు అనే పదంలో అర్థం నేను నిత్యము జీవించే ఆ దేవుడు మనిషికి ఏర్పాటు చేసినటువంటిది ఏమిటో బహు జాగ్రత్తగా పరిశీలిద్దాం ఈరోజు. మత్తయి సువార్త 25, గాస్పెల్ ఆఫ్ మాథ్యూ చాప్టర్ నంబర్ 25. మత్తయి సువార్త 25, గాస్పెల్ ఆఫ్ మాథ్యూ చాప్టర్ నంబర్ 25. 25వ అధ్యాయంలో 32వ వచనం నుండి చూద్దాం. 31 నుండి చూద్దాం సిస్టర్, చదవండి. తన మహిమతో మనుష్య కుమారుడును ఆయనతో కూడా సమస్త దూతలను వచ్చినప్పుడు ఆయన తన మహిమ గల సింహాసనం మీద ఆసీనుడై యుండును. అప్పుడు సమస్త జనములు ఆయన ఎదుట పోగు చేయబడుదురు. గొల్లవాడు మేకలలో నుండి గొర్రెలను వేరుపరచినట్లు ఆయన వారిని వేరుపరిచి తన కుడి వైపున గొర్రెలను, ఎడమ వైపున మేకలను నిలవబెట్టను. చాలా ఈ భూమి మీద ఉన్నటువంటి మనుషులు 2 భాగాలుగా విభజిస్తారంట. ఎందుకు విభజించాడు నేను తర్వాత చూద్దాం. అప్పుడు దేవుడు 33వ వచనంలో తన కుడి వైపున గొర్రెలను, ఎడమ వైపున మేకలను నిలవబెట్టును. అప్పుడు రాజు అంటాడట, తన కుడి వైపున ఉన్న వారిని చూసి, నా తండ్రి చేత ఆశీర్వదింపబడిన వారులారా రండి, లోకము పుట్టినది మొదలుకొని మీ కొరకు సిద్ధపరచబడిన రాజ్యం స్వతంత్రించుకోండి. మీ కొరకు నేను ఏర్పాటు చేసిన ఒక రాజ్యం ఉంది. అది నేనుండే రాజ్యం, శాశ్వత కాలం ఉండబోయే రాజ్యం. రండి. అయితే ఈ మరణం అనేది ఉంది చూసారా, డెత్. ఇది ఎవరికి ఏర్పాటు చేశాడు వారు స్వీకరిస్తే మంచిది. ఒక విషయం చెప్తాను. తెలుగులో ఒక సామెత, పిలువని పేరండి చెప్పండి,
పిలువని పేరంటానికి వెళ్ళకూడదండి, తప్పది. పిలువని పేరంటానికి వెళ్ళకూడదంటే అర్థం ఏంటి? నిన్ను ఆహ్వానించకుండా ఎక్కడికి వెళ్ళకూడదు. అవధికాలంలో ఇప్పుడు దారిలో ఇట్లా పోతారంటే ఫంక్షన్ జరుగుతుందని లోపలికి వెళ్ళాడు, పేపర్లో వచ్చింది. ఇద్దరు స్నేహితులు లోపలికి వెళ్ళి పెళ్లి జరుగుతుందని చెప్పేసి మొత్తానికి ఏదో వెళ్ళారు, చక్కగా భోజనం చేశారు, అంతా అయింది. అక్కడికి వచ్చినటువంటి అతిథులు, ఇరుపక్షాల కుటుంబ సభ్యులు, వచ్చిన వాళ్ళందరికీ తెలుసు. అందరూ తెలుసు కానీ వీళ్ళిద్దరు తెలియదు. అట్లా పెళ్లి కుమారుని తరపున పెళ్లి కుమార్తె తరపున ఇద్దరు వచ్చి, బాబు మీరు ఎవరో అడిగారు. ఒకరు అడగగానే మేము పెళ్లి కుమారుని తరపున వచ్చామని వీళ్ళు అన్నారు. అవునా, అట్లనా? సరే, పెళ్లి కుమారుని తరపున వచ్చారు కదా, పెళ్లి కుమారుని పిలుద్దాం, ఒకసారి అడుగుదాం. నీకు వీళ్ళు తెలుసా అంటే తెలియదు కదా. అయ్యో తప్పు చెప్పామండి, మేము పెళ్లి కూతురు నుంచి వచ్చామని చెప్పి. అమ్మా నువ్వు చెప్తలే అన్నారు. దొరికారు దొంగలు దొరికారు, బాగా తిన్నారు. వచ్చిన వాళ్ళు తిన్న ప్రతి ప్లేట్ని వీళ్ళతోనే కడిగించారు. అర్థమైంది అనుకుంటా పరిస్థితి ఏంటి? ఆహ్వానం లేకుండా వచ్చారు, శిక్ష అనుభవించారు. ఎవరికైతే దేన్ని సిద్ధపరిచింటారో వారే దాన్ని పొందుకుంటే అది ప్రయోజనకరం. ఈ వచనం చాలాసార్లు చదివింటాం, ఇప్పుడు మనం చూడబోయేది. ఒక్కసారి మనసు పెట్టి ఆ వచనం చూడండి, ఒక అద్భుతమైన విషయం బయటపడుతుంది. మత్తయి సువార్త 25:41 వచనంలోని ఒక రెండవ భాగం నుంచి 41వ వచనంలో రెండవ భాగం, నన్ను విడిచి, ఇక్కడ నుంచి చదువుతాం. అందరూ చూస్తున్నారుగా, అపవాదికిని అన్న దగ్గర నుంచి చదువుతాం. అపవాదికిని వాని దూతలకును సిద్ధపరచబడిన నిత్యాగ్ని, అక్కడ ఆడదాం. అందరూ చదవండి. ఎక్కడ నుంచి చదువుతారంటే నేను చెప్పిండేది, అపవాదికిని వాని దూతలకును సిద్ధపరచబడిన నిత్యాగ్ని, అక్కడ కాపండి సెంటెన్స్. అలా 2-3 సార్లు మీరు చదివారనుకోండి, ఒక క్లారిటీ దొరుకుతుంది మనకు. అపవాదికిని వాని దూతలకును సిద్ధపరిచిన నిత్యాగ్ని. అపవాదికి వాని దూతలకు ఏం సిద్ధపరచబడింది? అపవాదికి వాని దూతలకు ఏం సిద్ధపరచబడింది? అపవాదికి వాని దూతలకు ఏం సిద్ధపరచబడింది? దేవుని బిడ్డలైన మనకు నిత్య జీవం. నిత్యము జీవించు దేవునికి పుట్టిన బిడ్డలం మనం, ఆయన సంతానం మనం. మరి దేవుడు నిత్యము జీవించేవాడైతే మనకు ఏర్పాటు చేయబడిన నిత్య జీవం అపవాదికి వాని దూతలకు సిద్ధపరచబడినది. కానీ మనం ఏం చేస్తున్నాం? ఇందాక చెప్పాను కదా ఒక ఎగ్జాంపుల్, ఏమిటది? పిలువని పేరంటానికి వెళ్ళి శిక్ష తెచ్చుకున్నట్లు అపవాది నువ్వు చూపించిన ఈ లోకం నాకు చాలా బాగుంది, ఈ లోకంలో కనపడుతున్న అందచందాలు చాలా బాగున్నాయి, శరీరాశ, నేత్రాశ, జీవపు డంబం అనేది నాకు చూపించావు. వీటన్నిటిలో ఈ మాయలో పడిపోయి వీటిని అనుభవించాలనే ఆశ కలిగి నా కొరకు ఈ లోకాశలను దేవుడు ఏర్పాటు చేయకపోయినా పిలువని పేరంటానికి వచ్చినట్లుగా అపవాదికి ఏర్పాటు చేయబడిన దాన్ని నేను వెంబడించి తీసుకొని వచ్చాను. పాపం ఎందుకు చేస్తాను చెప్పండి? పరిశుద్ధునితో సహవాసం వద్దనుకున్నామా? పరిశుద్ధుడు ఎవరు? దేవుడు. పరిశుద్ధునితో నా జీవితం వద్దు అని తెగదంకులు చేసుకొని ఆయనతో విడాకులు తీసుకొని నా వద్దునా అని సాతానుతో స్నేహం చేశాను. పరిశుద్ధుని మీద పగబట్టాను, పరిశుద్ధుని మీద పగబట్టాను. సాతాను యొక్క సంతలోకంలో ప్రవేశిస్తున్నాము. సాతానుతో సంతలోకమా, దేవునితో మహిమలోకమా? ఆలోచించుంటున్నాడు దేవుడు ఈరోజు. ఎందుకు? ఏమిటా సంతలోకం? సంత ఎలా ఉంటుంది? ఎప్పుడు కేకలు, అరుపులు. అపవాదికి వాడి దూతలకు సిద్ధపరచబడిన నిత్యం. మనలో దేనికి ఏర్పాటు చేసుకున్నాడు చూద్దాం. యోహాను గారు రాసిన మొదటి పత్రిక, వేసిన బయట పోస్టర్లను, వాట్సాప్లో మీకు పంపించినటువంటి ఆ పోస్ట్లోనూ ఉన్నటువంటి వాక్యం ఇది. యోహాను గారు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం, ఫస్ట్ లెటర్ ఆఫ్ జాన్, చాప్టర్ నెంబర్ 2, 25వ వచనం చూద్దాం. వర్స్ నెంబర్ 25.
నిత్య జీవము అనుగ్రహించుననున్నది ఆయన తానే మనకు చేసిన వాగ్దానం. ఆయన మనకు వాగ్దానం చేశాడు. ఏం వాగ్దానం అది? He promised eternal life. మాట ఇచ్చిన వాడు నమ్మదగిన వాడా కాడా? నమ్మదగిన వాడు. మాట ఇచ్చాడు కనుకనే 2000 సంవత్సరాల క్రితం తన మరణ శాస్త్రాన్ని ఆయన రాసుకొని మళ్ళీ దిగి వచ్చినప్పుడు, మాట నెరవేర్చినప్పుడు, మీ కొరకు ప్రాణం పెడతానని చెప్పినప్పుడు పెట్టాడు, సమాధి చేయబడ్డాడు, తిరిగి 3వ దినాన లేచాడు. నేను శిరస్సు, మీరు దేహం. ఆయనకు అంటుకట్టుకొని ఉండి ఆయన లేచినట్లుగా మనము లేస్తాము ఒకరోజు. అందుకే నిన్నటి దినాన మీకు గుర్తుంటే, ఎండిపోయిన విత్తనమే బ్రతుకుతుంది భూమిలోకి వెళ్ళిన తర్వాత. మన శరీరం కూడా ఆ ప్రభువు వచ్చేంత వరకు లోపల ఏమన్నా అయిపోవచ్చు. దేవుడు ఈ ప్రకృతిలో వీటన్నిటిని ఏర్పాటు చేసి రిజరక్షన్ పునరుత్థానం అని ప్రతి చోట పరిచయం చేశాడు. విత్తనం లోపలికి వెళ్ళిన తర్వాత ఒక మహానుభావుడు మేధావి, ఇది ఇంత పెద్ద చెట్టు అయింది కదా, ఇంత పెద్ద చెట్టు అయిపోయి 100 కాయలు కాసాయి, అప్పుడెప్పుడో నేను ఒక విత్తనం పెట్టినాను, అది ఇంకా లోపల ఉందేమో చెక్ చేద్దామని గడ్డపార తీసుకొని తవ్వాడు. వాళ్ళని మొత్తం తీసుకొని తవ్వి చెట్టును బయటకు తీస్తే విత్తనం కనపడిందా? కనపడదు. ఎలాగైతే నీవు విత్తినది కనపడదో, ఒకరోజు ప్రభు రాకడ సమయాన మన దేహంలో ఎవరైతే పూర్వకాలంలో తీసుకెళ్లి లోపల పెట్టారో అది కనపడదు. ఒక మహిమ శరీరం, నూతనమైన దాంతో మనం పైకి తిరిగి లేస్తాం. ఒక వ్యవసాయదారునికి ఉన్న చిన్న విశ్వాసం మనకుంటే చాలు. ఏమిటా వ్యవసాయదారునికి ఉండే విశ్వాసం? నేను విత్తనం వేస్తే అది లోపల నుంచి బయటకు వస్తుంది అన్న విశ్వాసంతో వేస్తాడు. ఆ విశ్వాసమే మనల్ని ఆలోచింపజేయాలి. ఇంత చిన్నదానికి అంత గొప్ప జీవితం ఇస్తానని చెప్పాడే, నన్ను ఎందుకు దేవుడు జ్ఞాపకం చేసుకోడు? విత్తనం కంటే గొప్పవాడనా కాదా? నేను దేవుడి దృష్టిలో గొప్పవాడనా కాదా అనే ప్రశ్న మనకు రావాలి. ఈ నిత్య జీవము ఎవరిలో ఉందో ఎలా తెచ్చుకుంటామో అది కూడా ఇదే పత్రికలో ఉంటుంది. చూద్దాం. 5వ అధ్యాయం యోహాను గారు రాసిన మొదటి పత్రిక 5:11 వచనం. ఆ సాక్ష్యమే ఏమనగా, దేవుడు మనకు నిత్య జీవమును దయచేశాడు. దేవుడు మనకు నిత్య జీవమును దయచేశాడు. ఆ నిత్య జీవము ఎవరి యందు ఉందట? యేసు ప్రభు నందు ఉంది. ఆ నిత్య జీవం ఎవరిలోనూ లేదు. ఐఎమ్ ద వే, ద ట్రూత్ అండ్ ద లైఫ్. నేనే మార్గం, నేనే సత్యం, నేనే జీవం అని ప్రభు చెప్పాడే. ఆ నేనే జీవం, ఈ తెలుగు పదం, తెలుగు చాలా అందమైన భాష. నేను వెలుగు, నేను జీవం, నేను మార్గం, నేను సత్యం అనలేదు. నేను అనలేదు ఆయన. నేనే అన్నాడు. అంటే అర్థమేంటి? నేను తప్ప ఎవరు లేరు అన్నట్లు మీనింగ్ అది. ఈ ప్రపంచానికి ఎన్ని సూర్యులు ఉన్నారు చెప్పండి? ఆకాశంలో కూడా చెప్పండి. 4 ఉన్నాయండి. మా కలబుర్తిలో ఒకటి వస్తుంది, జడ్చర్లలో ఇంకోటి వస్తుంది, హైదరాబాద్లో ఇంకోటి వస్తుంది. ఛాన్స్ లేదు. ఈ భూమి మీద అన్ని దేశాలకు వెలుగునిచ్చేది ఒకే ఒక సూర్యుడు. అన్ని దేశాలలో నివసించే ప్రతి మనిషికి, ప్రజకు దేవుని నిత్యమైన వెలుగునిచ్చే ఒకే ఒక ఏకైక నీతి సూర్యుడు ఎవరంటే మన యేసు ప్రభు తప్ప ఇంకెవరు లేరు. ఆయనే, మరొక మార్గం లేదు. ఈ శరీరాలు వెలుగులో నివసించడానికి ఆకాశంలో కనపడే సూర్యుడు దేవుని యొక్క ఏర్పాటు అయితే, ఈ శరీరాన్ని కదిలించుచున్న ఆత్మ ఎప్పుడు వెలుగులో ఉండడానికి ఏర్పాటు చేయబడిన ఒక శాశ్వత కాలం ఉండే సూర్యుడే మన రక్షకుడైన యేసు ప్రభు అను నీతి సూర్యుడు. రాత్రి చీకటి పడింది. ఇక ఒక
10 గంటల తర్వాత మహా అంటే 10 గంటలు ఏంటి కొంచెం తక్కువ, మళ్ళీ వెలుగు వస్తూ ఉంటుంది. అలా రాకుండా రాబోయే ఒక 76 గంటలు ఇలానే చీకటి ఉందనుకోండి, రాబోయే 76 గంటలు చీకటిగా ఉందనుకోండి, అబ్బా ఏదో వింత జరిగిందని చీకట్లో ఉండడానికి ఇష్టపడతామా? ఇంకేమవుతుంది మన మనసు అంతా, ఏమో అయింది లోకం, ఏదో జరుగుతుంది. కాబట్టి ఐగుప్తు దేశంలో దేవుడు కటిక చీకటి గాఢాంధకారము తీసుకొని వచ్చినప్పుడు ఫరో అతని ప్రజలు మోషే గుండెను పిలవండి అర్జెంటుగా, ఈ గాఢాంధకారంలో మేము ఉండలేకపోతున్నాం. కటిక చీకటి, చేతికి చిక్కే అంత చీకట్లో ఉండిపోయారు. భూమి మీద ఐగుప్తు దేశంలోనే దేవుడు అంత కటిక చీకటి పుట్టించినప్పుడు ఆయన మాట వినకుండా కన్ను మూసి వెళ్ళిపోతే అక్కడ ఎల్లప్పుడూ శాశ్వత కాలం అంధకారమేగా, అగ్ని ఆరదు, పురుగు చావదుగా, అలాంటి లోకంగా ఉండబోయేది. అందుకే రక్షణార్థమైన ఒక వచనమే, సర్వలోకము జ్ఞాపకం చేసుకునే ఒక వచనమే యోహాను సువార్త 3:16. దేవుడు లోకమును ఎంతో అని ఒక్కసారి చెల్లిగా చెప్పేసి వదిలేసుకోవడం కాదా? మన ఊపిరి లాస్ట్ మిగిలిపోయిన దూరం చెప్పామనుకోండి, అప్పుడు అర్థమవుతుంది దేవుడు లోకమును ఎంతో అని ఊపిరి బాగా తీసుకొని ఎంతో ఎంతో ప్రేమించాను అని అప్పుడు చెప్తే అప్పుడు ఆ లవ్ ఏంటో అర్థమైంది. గాడ్ లవ్ దిస్ వరల్డ్ సో మచ్, therefore he has given his begotten son. దేవుడి లోకమును ఎంతో ప్రేమించి తన ప్రియ కుమారుని అనుగ్రహించి పొందుకోండి, ఈయనలోనే ఉంది ఎటర్నల్ లైఫ్. ఈ కాంపౌండ్ లో మామిడి చెట్టు కనబడతాం, ఇంకా కొంచెం పెద్దగా మామిడి చెట్టే కదా. ఒక 2-3 ఏళ్ళ తర్వాత పెద్ద వృక్షమై పండు వచ్చింది అనుకోండి. దాంట్లో నుండి మందిరానికి వచ్చేవాళ్ళు ఎవరో చెప్పారు, ఒకరు మన మందిరంలో ఉంది ఒక చెట్టు, మామిడి చెట్టు, ఈ కల్లుకుర్తి ప్రాంతంలో ఎక్కడా లేదు, అంత మధురంగా ఉంది అందులో వచ్చే మ్యాంగో అన్నారనుకోండి. ఎవరో చెప్పారు, ఆ నోట ఈ నోట అంత వచ్చింది. ఫస్ట్ ఎవరు చూస్తామంటే ఎక్కడైనా పాస్టర్ గారు ఉన్నారేమో చూస్తాను జాగ్రత్త అని అలా పోతూ కనపడకపోయేసరికి మా పాస్టర్ గారు మంచోళ్ళు ఏంటి నాకు ఎప్పటి నుంచి పరిచయం. తీసుకున్నా ఏమన్నాడు, ఏం బ్రదర్ ఏమైనా అంటారా? ఒక్కసారి నా పండు తినాలని ఆలోచిస్తాను. ఒకే ఒక చెట్టు, ఒకే ఒక ట్రీ, వాట్ ఎ వండర్ఫుల్ స్వీట్ టేస్ట్. మనందరికీ జీవం ఇచ్చే, నిత్యము జీవింపచేసే ఒకే ఒక జీవవృక్షం. ఏదైనా తోటలో జీవవృక్షమే, క్రొత్త నిబంధనలో యేసు ప్రభు అనే జీవవృక్షం. ఆయనను పొందుకుంటే ఎప్పుడు జీవిస్తాం. అదొక నీడ, పాత నిబంధనలో ఒక నీడ. ఏదైనా తోటలో కనబడిన ఒక జీవవృక్షం, అదొక నీడ. దాని నిజస్వరూపం యేసు ప్రభు అనే జీవవృక్షం. ఆయనను స్వీకరిస్తే అట, ఆయనను పొందుకుంటే అట, ఆ జీవితమే ధన్యమైపోతుంది, మధురమైపోతుంది. చూద్దాం 3:16 ఒకసారి చదువుకుందాం. యోహాను సువార్త 3:16. దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను కాక ఆయన తన అద్వితీయ కుమారునిగా పుట్టిన వాని యందు విశ్వాసం ఉంచు ప్రతి వాడును నశింపక నిత్య జీవం పొందినట్లు ఆయనను మనకు అనుగ్రహించి. ఇది ఈ నిత్య జీవం అన్నది డబ్బులు ఇస్తానో నాకు ఇవ్వండి అంటే వచ్చేది కాదు. ఇది ఎలా వస్తుందో ఎఫెసీ పత్రిక 2వ అధ్యాయం చూద్దాం. ఎఫెసీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 8వ వచనం చూద్దాం. ఎఫెసీ పత్రిక 2:8. మీరు విశ్వాసము ద్వారా కృపచేతనే రక్షింపబడి ఉన్నారు. ఇది మీ వలన కలిగినది కాదు, దేవుని వరమే. దేవుని వరమే, దేవుని వరమే. ది గిఫ్ట్ ఆఫ్ గాడ్. ఉచితంగా ఇవ్వబడినటువంటి ఈ గిఫ్ట్ గురించి మాట్లాడుతూ రోమాపత్రిక 6, రోమిల్ రాసిన పత్రిక 6:23లో పాపం వలన వచ్చే జీతం మరణమైతే దేవుని కృపావరము
మన ప్రభు అయిన యేసు క్రీస్తునందు నిత్య జీవం. దేవుని కృపావరం మన ప్రభు అయిన క్రీస్తు యేసునందు నిత్య జీవం. ఇది ఎటర్నల్ లైఫ్. ఇట్స్ ఎ ఫ్రీ గిఫ్ట్. ముగించుకుందాం. దేవుని ఏర్పాటు మనిషికి నిత్యాజ్ఞ, నిత్య జీవమా? ఎక్కడ చూసాం మనం? మత్తయి సువార్త 25లో చూసాం. అపవాదికి వారి దూతలకు ఏం ఏర్పాటు చేశాడట? నిత్యాగ్ని. మనకేం ఏర్పాటు చేశాడు? నిత్య జీవం. నిత్యము జీవించే దేవుడు. మంచి తండ్రి ఉన్నాడు అనుకోండి, తన బిడ్డలు చచ్చిపోవాలని ఆలోచిస్తాడని చెప్పండి. మంచి తండ్రి. ఇక్కడ తండ్రులు పెద్దవాళ్ళు చాలా మంది ఉన్నారు, గౌరవాలు. మీ బిడ్డలు మీకంటే గొప్పవారు వాళ్ళని, వారి కొరకు మీరు నిత్యము కష్టపడట్లేదు చెప్పండి. కొందరు మాటలు అయితే విన్నా, ఒరే నేనంటే చదువుకోలేక, నువ్వు ఎంత చదువుతావు అంటే చదువుకోరా, నీ కొరకు నేను అవసరమైతే రిక్షా కూడా తొక్కేనే నేను చదివిస్తానంట. ఆ కాలంలో, పూర్వకాలంలో మేము చిన్నగా ఉన్నప్పుడు ఇలాంటి మాటలే తండ్రుల దగ్గర డైలాగ్. నీ కొరకు రైల్వే స్టేషన్లో మూటలు మోసైనా నీ కొరకు నేను చదివిస్తాను రా, నువ్వు చదువుకోరా బిడ్డ. అంత పెద్ద మాటలు మాట్లాడారు ప్రేమించినటువంటి కుటుంబ సభ్యులు, తల్లిదండ్రులు. మనమే మన బిడ్డల మీద అంత ఆసక్తి కలిగి ఉన్నప్పుడు, భూమి మీద ప్రతి మనిషిని నీవు నా బిడ్డ, నా కుమారుడు, నా కుమార్తె అని దేవుడు చెప్తుండగా, మన విషయంలో బ్రతికించుకోవడానికి ఏకంగా భూమి మీదకి దిగాడు. దేవుడే దిగి వచ్చాడు. ఇమ్మానుయేలు, దేవుడు నీకు నాకు తోడు. మనల్ని దొంగలించేది సాధారణ. దొంగే బెటర్. ప్రభు చెట్లోడు అనుకుంది మన మనస్సు. ప్రభు పగవాడయ్యాడు, సాతానుడు స్నేహితుడయ్యాడు మన జీవితాలు. వద్దు ఈ జీవితం. ఎవరెవరు తీర్మానం చేసుకుంటారు ఈరోజు, నా శాశ్వత కాలం కన్ను మూసిన తర్వాత? యోబు గ్రంథంలో మనకు ఎదురైన ప్రశ్న ఏంటి? ప్రాణం విడిచిన తర్వాత. ఇప్పుడు మనకు జవాబు దొరకాలి ఇంత విన్న తర్వాత. యోబు గ్రంథం 14:10 చివరి మాట, నరులు ప్రాణం విడిచిన తర్వాత వారు ఏమైపోదురు? దొరికిందా జవాబు? ఏమిటా జవాబు? యేసు ప్రభు అనే సత్యదేవుని అంగీకరించిన వారు నిత్య జీవంలో ప్రవేశిస్తారు. ప్రభువును అంగీకరించిన వారు they dwell in eternity with the devil, and those who believe the Lord Jesus Christ and accepted as their Savior, they will dwell in eternity with the divine God. ఎవరికి అంగీకరించారో దైవత్వము కలిగిన దేవునితో శాశ్వత కాలం ఉండటానికి సిద్ధపడతారు. ఎవరైతే ప్రభువును అంగీకరించలేదో సాతానుతో నిత్యాగ్నిలోనికి వెళ్ళి వద్దండి. చూస్తూ ఒకప్పుడు మనము ఇప్పుడంటే సిలిండర్లు అన్నీ వచ్చే వంట వండుకోవడానికి. కొంచెం పాతకాలంకి వెళ్తే మన ఇళ్ళలో దాదాపుగా అందరము కట్టెలు పోయి అంటించిన చేతులే మన అందరూ. పూర్వకాలం ఇప్పటికి కూడా ఉపయోగించుకోవచ్చు. కట్టెలు లేవు, అందుబాటులో లేవు, కట్టెలు లేవని మన కాళ్ళు చేతులు పొయ్యిలో పెడతామా చెప్పండి. ఇప్పుడు కట్టెలు పోయి అంటించే విధానం నేను చూశానండి. ఒకప్పుడు కట్టెలు పెట్టి రేషన్ షాప్లో, చౌక ధర దుకాణంలో కొంచెం 1 లీటరు 2 లీటర్లు కిరోసిన్ ఇచ్చేవాడు. ఆ కిరోసిన్ మెల్లిగా కొన్ని బుడ్డి దీపాల్లోనూ కొంచెం అలా కట్టెల మీద వేసుకొని అంటించుకొని అట్లా. ఎంత ఎదిగినా కట్టెలు దొరకలేదు. ఒక మనిషి తీర్మానం చేసుకొని, ఈరోజు కట్టెలు దొరకలేదు కాబట్టి నా కాళ్ళు చేతులు పొయ్యిలో పెట్టి కిరోసిన్ పోసి అంటించుకొని వంట చేసుకుంటాను అంటామని చెప్పండి. పిచ్చి మాటలు కదా ఇవి. మన శరీరాన్నే కాల్చుకోవడానికి మనం ఇష్టపడతాం. శరీరం ఎంతవరకు ప్రయాణం చేస్తుంది? భూమి మీద ఉన్నంతగా. ఈ శరీరాన్ని కదిలించేది ఏంటి? లోపల ఉన్న శరీరాన్ని కాల్చుకోకూడదు అనే అవగాహన ఉన్నప్పుడు ఆత్మను నిత్యాగ్నిలో వేసుకోవాలనే ఆలోచన మనకు ఎందుకు రావాలి? రాకూడదుగా, తప్పదు. చెప్తున్నా, అమ్మా నీ కాళ్ళ మీద కిరోసిన్ వేసుకో తల్లి, నీ కాళ్ళు పొయ్యిలో పెట్టు తల్లి. అవునా, నాకు మంచి మాటే చెప్పావు. తప్పు మేము చేస్తున్నది ఏమో మనసు పని చేయలేదు, అందుకే ఏదో ధ్యాస నుండి పెట్టేసాను కానీ పని నీళ్ళు వేసి కడుగుంటాం. తప్పు జరిగింది. ఈరోజు దేవుడు మనతో మాట్లాడుతూ, మీరు నా బిడ్డలు నాతో ఉండాలని నేను ఇన్ని నిర్ణయాలు తీసుకొని తాత్కాలికంగా ఉండే భూలోకమే మీ కొరకు ఇంత అందంగా తయారు చేసుకుంటాను. శాశ్వత కాలం ఉండే పరలోకం, మీరు నాతో ఉండే లోకం ఇంకెంత గొప్పగా ఉంటుంది ఆలోచించండి. దాన్ని కోల్పోతే ఎంత ప్రమాదం. కాబట్టి దేవుడు ఈ సందేశం ద్వారా
ఇంకనూ మారు మనసు పొందగా నిర్లక్ష్యం చేస్తూ బాప్తిసం తీసుకోకుండా ఇక్కడ ఎవరైనా ఉంటే సంప్రదించండి స్థానిక సేవకులను. మేము మారాలనుకుంటున్నాం, వద్దు మా జీవితం సాతానుతో ప్రభుత్వనే ఉండాలనుకుంటున్నాం అనే దృఢమైన నిర్ణయం తీసుకుని మన జీవితాలను ప్రభువుకు అప్పచెప్పి, ఎవరైతే మారు మనసు పొంది దేవుళ్ళకి వచ్చి ఉన్నారో, ఇంకా ఒకవేళ ఏదో కారణాన్ని బట్టి మనం తొలగిపోయి ఉంటే ప్రియులారా, వెంటనే దేవుని దగ్గర పశ్చాత్తాప మనసుతో, నిన్ను ఎరిగినా మళ్ళీ నేను నిన్ను సిలువకేసి కొట్టాను ప్రభు, నన్ను క్షమించడానికి ఇక మీదట పొరపాటు చేయకుండా మన ఆత్మలను నమ్మకమైన దేవునికి అప్పచెప్పి మనం జీవిద్దాం. ఆలోచిస్తూనే ఆశిస్తూ ఇద్దరితో ఈ సందేశాన్ని ముగిస్తున్నాను. దేవునికి స్తోత్రం. ప్రేమ గల తండ్రి, కృపగలిగిన మా దేవ, పరిశుద్ధులైన మా తండ్రి, మీకే స్తోత్రములు. విత్తబడిన ఈ వాక్యం మీ బిడ్డలు ఆలోచించి ఏ కారణాన్ని బట్టి ఈ 2 రోజుల సభలు ఏర్పాటు చేశారు. మనిషికి దేవుడు ఏర్పాటు చేసినది మరణం కాదని, అది నిత్య జీవమే అని, ప్రతి మనిషి అందులో నివసించాలని తెలియపరిచి ఉన్నారు. ఉచితముగా అనుగ్రహింపబడిన ఈ నిత్య జీవం, ఈ కృపావరాన్ని, ఈ రక్షణను మేము పోగొట్టుకున్నాం. నిత్యము భద్రపరుచుకుని నమ్మకమైన దేవునికి అనగా మీకేమో ఆత్మలను అప్పచెప్పి జీవించడం సహాయం చేయమని ప్రార్థిస్తున్నాను. అనేక మందిని మీ మార్గంలోకి నడిపించాలని ఆలోచించి ఈ సభలను ఏర్పాటు చేసి ఉండగా, ఆలోచించినటువంటి స్థానిక సంఘ కాపరి మరియు సంఘ పెద్దలు ఎవరెవరైతే ఈ నిర్ణయం తీసుకోవడంలో ప్రముఖ పాత్ర పోషించున్నారు, వారందరికీ మీరు అనుగ్రహించినటువంటి మనసును బట్టి రావాల్సిన దీవెన ఆశీర్వాదం అనుగ్రహించమని వేడుకోవచ్చు. వీరి ఆహ్వానాన్ని మన్నించి విచ్చేసిన మీ బిడ్డలందరినీ ఏ ఒక్కరూ తప్పిపోకుండా మీ యొక్క జ్ఞాపకార్థ గ్రంథంలోను, మీ జీవ గ్రంథంలోను శాశ్వత కాలం మీరు నిలిచిపోవటం కృప చూపమని వేడుకోవచ్చు. నా తండ్రి, వీరందరూ మీ బిడ్డలు నమ్ముకున్నాం, మీ బిడ్డలుగా ఉండవలసిన వారే, కానీ సాతానుతో సంతలోకంలోనికి వెళ్ళి నాశనమైపోయేటువంటి లోకంలోకి వెళ్ళిపోకుండా మీ బిడ్డలను కాపాడుకుని వేడుకొంచి, దుష్టునికి వేరే ఆత్మలను అప్పచెప్పకుండా కాపాడమని వేడుకొచ్చి, మీ చిత్తమైతే మేమందరం మరొకసారి ఈ రీతిగా కలుసుకున్నట్టు కృప చూపమని, మీకే మహిమ ఘనత ప్రభావం చెల్లిస్తూ మిమ్మల్ని బహుగా హెచ్చిస్తూ మమ్మల్ని బహుగా తగ్గించుకుంటాం. ఈ కృతజ్ఞతాస్తుతి ప్రార్థన మా ప్రభువును ప్రియరక్షకుడైన యేసు క్రీస్తు ప్రభువు వారి పేరిట మీకే సమర్పించి ప్రార్థించి వేడుకొంచున్నాను తండ్రి. ఆమేన్. అందరికి వందనాలండి. థ్యాంక్ యూ వెరీ మచ్. ఇలాంటి సందేశాలు ఈరోజు మీకు వచ్చినటువంటి మెసేజ్, తర్వాత నిన్నటిది కూడా ప్రభుత్వం అయితే నిన్నటిది మీకు యూట్యూబ్లో అప్లోడ్ చేయడం జరుగుతుంది. ఈరోజు లైవ్ కూడా వచ్చింది. మీకు తెలిసిన వారికి ఈ మెసేజ్ ఒకవేళ అవసరం అవుతుంది, ఉపయోగపడుతుంది అనుకుంటే, ద బైబిల్ మెసేజెస్ ఆర్ శాంసన్ పీటర్స్ అనే యూట్యూబ్ ఛానల్లో ఈ మెసేజ్ మీకు అందుబాటులో ఉంది. ఇలాంటి ఎన్నో మెసేజెస్ మీకు ఛానల్లో ఉన్నాయి. వినాలనుకుంటే ద బైబిల్ మెసేజెస్ ఆర్ శాంసన్ పీటర్స్ అనే యూట్యూబ్ ఛానల్లో మీరు చూడవచ్చు. దీంతో పాటుగా ఒక మరొక మాట, ఎంబీ చర్చ్ ఇది ఇండిపెండెంట్గా ఉన్నటువంటి ఎంబీ చర్చ్. అయితే చాలా చోట్ల ఈ పరిసర ప్రాంతాల్లో ఎంబీ చర్చ్ అనేటువంటివి ఉన్నాయి. డాక్టర్ ఆర్నాల్డ్ గారు చాలా మంది తెలిసి ఉండవచ్చు. ఇప్పుడు హెల్త్ సరిగా లేక ఆయన అనేక ప్రాంతాలు తిరగలేకపోతున్నారు. డాక్టర్ ఆర్నాల్డ్ గారి సొంతం తమ్ముడు ఇది ఎజ్రా గారు, మా మేనత్త గారికి భర్త. ఇది మా రిలేషన్షిప్ ఎంబీ చర్చ్తో ఉన్నటువంటి చిన్న బంధం. ఈ రీతిగా ఎంబీ మెనోనైట్ బ్రదరన్ చర్చెస్లో మాత్రమే కాదు, ఒక డినామినేషన్ అనేది కాదు, మనం ఏర్పాటు చేసుకున్నాం డినామినేషన్స్, కానీ అందరం ప్రభు వారు ఎక్కడికి పిలిచినా, ఏ ప్రాంతానికి వెళ్ళినా యేసు ప్రభువే లోకరక్షకుడు, ఆయన తప్ప వేరే మార్గం లేదు అని చాటి చెప్పడానికే ఏర్పాటు చేసుకున్నటువంటి ఈ సభ ఇక్కడ నుండి అనేక ప్రాంతాల్లో విస్తరించాలని మనసారి కోరుకుంటూ ఈ చిన్న మాటలు ముగిస్తున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. అందరికీ వందనాలు.